పక్కన చావు రికార్డింగ్ పెట్టారమ్మా. హరే కృష్ణ. ప్రేస్ తెలుపుదామమ్మా. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాత సహగణా సాద్వైతం స్వభావభూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ నమస్తే భక్తి భవతి నైతి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నమో గోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణాయ చైతన్య నామే గౌరీ నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యహితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
మూకం కరోతి వాచాలం వాచాలం పంగుం లంఘయతమహం వందే శ్రీగురుం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం అపవిత్రపవిత్రవాసాములలో శ్రీ హరే హరే కృష్ణ. లాస్ట్ వీక్ ఎక్కడ వరకు ఆపాం? 2వ అధ్యాయంలో ఉన్నామమ్మా. 2వ అధ్యాయం 25, 26 చదవాలని. సప్తమ స్కందమా మాతాజీ? అవునమ్మా, అవునమ్మా, సప్తమ స్కందం. హరే కృష్ణ. సురేష్ ప్రభుజీ ధన్యవాద ప్రభు. సురేష్ ప్రభుజీ ధన్యవాద ప్రభు. మాతో స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేస్తాను. మామూలుగా కూడా ఇవాళ నేనే స్టార్ట్ చేస్తాను. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము 2వ అధ్యాయము. దానవరాజు హిరణ్యకశిపుడు. 25, 26 శ్లోకాలు. ఏష ఆత్మ విపర్యాసో యలింగ భావన ఏష ప్రియా ప్రియైర్యోగో వియోగః కర్మ సంస్కృతిః సంభవస్య వినాశస్య శోకస్య వివిధ స్మృతః అవివేకస్య చింతా చ వివేకా స్మృతిరేవ చ. అనువాదము. ఇట్టి భ్రాంత స్థితిలో జీవుడు దేహము మనస్సులనే ఆత్మగా తలచుచు కొందరిని తనవారుగా ఇంకొందరిని పరాయి వారిగా భావించును. ఈ మిథ్యాభావన కారణమున అతడు దుఃఖమును అనుభవించును. నిజమునకు ఇట్టి కల్పిత భావనలే భౌతిక జగత్తునందలి దుఃఖమునకు నామమాత్ర సుఖమునకు కారణమై ఉన్నవి. అట్టి భావనలో నెలకొనిన బద్ధజీవుడు నానా జీవజాతులలో జన్మించి నానా రకములకు చేతనములతో పని చేయవలసి వచ్చును. ఆ విధముగా అతడు నూతన జన్మలను తయారు చేసుకును. ఈ నిరంతర భౌతిక జీవనమే సంసారం అనబడును. జన్మము, మృత్యువు, శోకము, మూర్ఖత్వము, చింత అనునవి అట్టి భౌతిక భావన వలననే కలుగుచుండును. ఈ ప్రకారము మనము కొన్ని మార్లు సరి అయిన అవగాహనకు వచ్చినను మరల జీవితమును గూర్చిన తప్పు భావనకే బలి అగుతును. ఆపనా ప్రభుజీ. 27. హరే కృష్ణ. 27వ శ్లోకం. అత్ర్యాప్యుదాహరంతీమా ఇతిహాసం పురాతనం యమస్య ప్రేత బంధూనాం సంవాదం తం నిబోధత. ఈ విషయమున ఒక ఇతిహాసము ఇట్లు చెప్పబడినది. యమరాజు మృతుని బంధువుల సంవాద రూపమున గల దానిని సావధానముగా వినుడు. భాష్యము. ఇతిహాసము పురాతనము అను పద సమూహమునకు పురాతన చరిత్ర అని అర్థము. పురాణములు క్రమ పద్ధతిలో రచింపబడకపోయినను వాని యందు పేర్కొనబడిన సంఘటనలు మాత్రము నిజముగా జరిగిన పూర్వ చరిత్రలే. ఇక శ్రీమద్ భాగవతము మహాపురాణము అనగా సమస్త పురాణ సారము. మాయావాద పండితులు పురాణములను అంగీకరింపరు, కానీ మధ్వాచార్యుల వంటి ప్రామాణికులు మాత్రము వానిని పరమ ప్రామాణికమైన ప్రపంచ చరిత్రలుగా అంగీకరించరు. హరే కృష్ణ. భారతీమాత చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 28వ శ్లోకము. ఉసేనరేష్వభూద్రాజా సుయజ్ఞైతి విస్తృతః సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తముపాసత. ఉసేనర దేశమున సుయజ్ఞుడను సుప్రసిద్ధుడైన రాజు ఉండెను. అతడు యుద్ధమున శత్రువులచే నిహతుడు కాగా అతని బంధువులందరూ మృత కళేబరము చుట్టూ కూర్చొని తమ బంధు మరణమునకు తీవ్రముగా శోకింపసాగిరి. 29:31. విశీర్ణరత్న కవచం విభ్రష్ట భరణస్రజయం సరనిర్భిన్న హృదయం
శయానను సృగానిలం ప్రకీర్ణకేశం వసస్తాక్షం రసభాదష్టదచ్చదం రజక్కుంఠముఖాంభోజం చిన్నాయుధభుజం మృడే ఉసే నరేంద్రం నిధినా తదాకృతం పతిం మహిష్య ప్రసమీక్ష దుఃఖితాః హతాస్మనాధేతే కరైరుహో భృశం ఘ్నంచో ముహుంస్తయోరుపాసన్ రత్న ఖచ్చితముగు సువర్ణమయ కవచము శిథిలము కాగా ఆభరణములు హారములు జారి పడిపోగా జుట్టు చెల్లాచెదురు కాగా కన్నులు కాంతి విహీనములు కాగా మృతుడగు రాజు రణరంగమున పడి ఉండెను. అతని శరీరమంతయు రక్తసిక్తమై ఉండెను. శత్రువుల బాణములచే అతని హృదయము చీల్చివేయబడి ఉండెను. మరణించినప్పుడు అతడు తన శౌర్యము చూపగోరి ఉన్నందున పెదవిని పంటితో కొరికి ఉండెను. అందువలన ఆ దంతములు ఆ స్థితిలోనే ఉండిపోయెను. అతని సుందరమగు ముఖ కమలము ఇప్పుడు నల్లబడి రణరంగమునందలి ధూళిచే కప్పబడెను. ఖడ్గమును ఇతర ఆయుధములను దాల్చిన అతని భుజములు తెగిబడి ఉండెను. ఉసేనర రాజు ఆ స్థితిలో పడి ఉండుటను గాంచిన అతని రాణులు, ప్రభు, మీరిప్పుడు నిహతులైరి, అందువలన మేము కూడా నిహతులమైతిమి అనుచు రోధింపసాగిరి. ఈ మాటలనే పదే పదే పలుకుచు వక్షస్థలమును బాదుకొనుచు వారు అతని పాదములపై పడిరి. భాష్యము. రభసాదష్టదచ్చదం అని ఇచ్చట పేర్కొనబడినట్లు ఆ రాజు క్రోధముతో యుద్ధము చేయనప్పుడు తన శౌర్యమును ప్రదర్శించుటకు పెదవిని కొరికి ఉండెను. అయినను విధి వశమున అతడు విహతుడయ్యను. మనమందరము మహోన్నతులైన ఇంకొకరి నియంత్రణలో ఉన్నామని ఇది నిరూపించుచున్నది. మన శక్తి లేదా ప్రయత్నమే ఎల్లప్పుడూ చరమమైనది, శ్రేష్టమైనది కాబోదు. కనుక భగవదాజ్ఞతే లభించిన స్థితిచే మనము అంగీకరింపవలసి ఉండును. హరే కృష్ణ. ప్రభు ఇంకోటి చదువుతారండి? చదవమంటారా ప్రభుజీ? 32 రుదచ్చ ఉచ్చేత్తాగ్ర పంకజం సించంచ అస్త్రై కుచకుంకుమారుణైః విశస్త్రకేశాభరణాశుచం తృణాం సృజంచ అక్రందనయా విలేపిరే. ఆ రాణులు బిగ్గరగా రోధించగా వారి కన్నీరు స్తనముల మీదుగా జాలువారి కుంకుమతో తడిసి ఎర్రబడి తమ భర్త పాద పద్మములను తడుపసాగినవి. వారి జుట్టుముడి విడిపోయెను, ఆభరణములు జారిపోయెను. ఆ రీతిగా వారు ఇతరులకు జాలి కలుగునట్లుగా తమ భర్త మరణమునకు తీవ్రముగా విలపించసాగిరి. హరికృష్ణ. సురేష్ ప్రభు చదువుతారు? ఏంటి ప్రభుజీ? 33వ శ్లోకం. అహో విగాత్ర కరుణేన నహో ప్రభు భవాన్ ప్రణీతో దృగగోచరాం దశాం ఉషీన రాణామసి వృత్తిదః పురాం కృతోదునా ఏన శుచాం వివర్ధనః. ఏ ప్రభు, క్రూరమగు విధివశమున నీవిప్పుడు మా కంటికి కనబడని స్థితికి వెడలితివి. ఉషీనర దేశవాసులకు నీవు జీవికను ఒసగి ఉన్నందున వారు సుఖమయులై ఉండిరి. కానీ ఇప్పటి నీ ఈ పరిస్థితి వారికి దుఃఖ కారణము కాగలదు. 34. త్వయాకృత జ్ఞేనా వయం మహీపతే కథం వినాశ్యామ సుహృత్తమేనతే తత్రానుయానం తవ వీర పాదయోః శుశ్రూషతీనాం దిశయత్ర యాస్యసి. ఓ మహారాజా, వీర, నీవు మా అందరకు పరమ కృతజ్ఞుడైన పతివి, సుహృత్తువు అయి ఉన్నావు. నీవు లేకుండా మేమెట్లు జీవింపగలము? వీర, నీవు ఎచటకు వెడలుచున్నావో అచటకు నిన్ను అనుసరించి తిరిగి నీ సేవలో నెలకొనులాగున మమ్ము నిర్దేశింపు, మేము నీ వెంటనే చనిదము కాక. భాష్యం. పూర్వము క్షత్రియుడకు రాజుకు పలువురు భార్యలు ఉండేవారు. రాజు మరణానంతరము ముఖ్యముగా యుద్ధ రంగమున వారందరూ తమ ప్రాణమైనట్టి అతనితో పాటు మరణించుటకు సిద్ధపడేవారు. పాండవుల తండ్రి అగు పాండురాజు మరణించినప్పుడు
అతని భార్యలిరువురును అనగా ధర్మరాజు, భీముడు, అర్జునుని తల్లియగు కుంతీదేవి, నకుల సహదేవుల తల్లి భర్తతో పాటు చితిలో మరణించుటకు సిద్ధపడరు. తదనంతరము ఒక ఒప్పందము జరిగి చిన్నపిల్లల రక్షణ కొరకై కుంతీదేవి జీవించి ఉండగా ఇంకొక భార్యయగు మాద్రి భర్తతో పాటు మరణించుటకు అనుమతింపబడెను. ఈ సహమారణ పద్ధతి భారతదేశం నందు ఆంగ్లేయుల పరిపాలన వచ్చినంత వరకు కొనసాగినది. కానీ కలియుగము ముదిరిన కొలది భార్యల ప్రవృత్తి క్రమముగా మారినందున ఆ పద్ధతి నిషేధింపబడినది. ఆ సహమారణ పద్ధతి ఇప్పుడు పూర్తిగా రద్దు చేయబడినదని చెప్పవచ్చును. అయినను ఇటీవలి 50 ఏళ్ల కాలంలో ఒక వైద్యుని భార్య అతని మరణంతో పాటు తానును మరణించుటకు సిద్ధపడుటను నేను గాంచితిని. ఆ భార్యాభర్తలు ఇరువురిని పాడెపై ఊరేగింపుగా తీసుకొని పోయి ఉండేది. భర్త ఎడ భార్యకు అంతటి తీవ్రమగు ప్రేమ ఉండట ఒక విశేషమగు సందర్భమే. ప్రభుజీ 34. థ్యాంక్ యూ బాబాజీ. విజయమాత చదువుతారు. విజయమాతాజీ మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. నాకు బుక్ లేదు ప్రభుజీ. ఇందులో వేదాబేస్ లో చదవమంటే చదువుతారు ప్రభుజీ. వేరే వేరే వేదాబేస్ లో ఆన్లైన్ ఇంగ్లీష్ దా ఇంగ్లీష్ కాదు, తెలుగు వస్తాను. చదవం. హరే కృష్ణ. ఏవం విలపతీనాం వైపరిగృహ్య మృతం పతిం అనిచ్చతీనాం నిర్హారమార్కోయస్థం సన్యావర్తత్. అనువాదం: శవాన్ని దహనం చేయడానికి సమయం ఆసన్నమైనప్పటికీ రాణులు దానిని తీసుకువెళ్ళనివ్వకుండా తమ ఒడిలో ఉంచుకున్న ఆ మృతదేహం కోసం విలపిస్తూనే ఉన్నారు. ఇంతలో సూర్యుడు పడమటి అస్తమయానికి తన కదలికలను పూర్తి చేసుకున్నాడు. భాష్యం: వేద పద్ధతి ప్రకారం ఒక వ్యక్తి పగటిపూట మరణిస్తే అతడిని దహనం చేసినా లేదా పూడ్చిపెట్టినా సరే సూర్యాస్తమయానికి ముందే అంత్యక్రియలు నిర్వహించడం ఆచారం. ఒకవేళ రాత్రిపూట మరణిస్తే మరుసటి సూర్యోదయానికి ముందే అంత్యక్రియలు పూర్తి చేయాలి. అయితే రాణులు ఆ మృతదేహం కోసం, ఆ పదార్థపు ముద్ద కోసం విలపిస్తూనే ఉన్నారని, దానిని దహనం కోసం తీసుకువెళ్ళడానికి అనుమతించలేదని తెలుస్తోంది. శరీరాన్ని ఆత్మగా భావించే అవివేకులలో ఉండే భ్రమ యొక్క బలమైన పట్టును ఇది తెలియజేస్తుంది. సాధారణంగా స్త్రీలను తక్కువ తెలివైన వారిగా పరిగణిస్తారు. కేవలం అజ్ఞానం వల్ల రాణులు ఆ మృతదేహాన్ని తమ భర్తగా భావించి ఆ శరీరాన్ని తమ వద్ద ఉంచుకుంటే తమ భర్త తమతోనే ఉంటాడని ఎలాగోలా అనుకున్నారు. ఆత్మ గురించిన ఇటువంటి భావన నిశ్చయంగా గోకరాలకు, అంటే ఆవులు మరియు గాడిదలకు మాత్రమే చెందుతుంది. వాస్తవానికి కొన్నిసార్లు ఆవు దూడ చనిపోయినప్పుడు పాలవాడు ఆవు ముందు దాని దూడ శవాన్ని ఉంచి మోసం చేయడం మనం చూసాం. ఈ విధంగా మామూలుగా పాలు తాగడానికి ఒప్పుకోని ఆవు దూడ శవాన్ని నాకి పాలు పిండించుకోవడానికి ఒప్పుకుంటుంది. శరీర భావన విషయంలో మూర్ఖుడు ఆవుతో సమానమని శాస్త్రం చెప్పిన విషయాన్ని ఇది బలపరుస్తుంది. మూర్ఖులైన స్త్రీ పురుషులు శరీరాన్నే ఆత్మగా భావించడమే కాకుండా తమ గురువు సమాధిలో ఉన్నాడని భావించిన శిష్యులు ఒక యోగి అని పిలువబడే వ్యక్తి మృతదేహాన్ని రోజుల తరబడి ఉంచుకోవడం కూడా మనం చూసాం. దురదృష్టవశాత్తు శరీరం కుళ్ళిపోవడం మొదలై దుర్వాసన యోగశక్తిని అధిగమించడం ప్రారంభమైనప్పుడు ఆ శిష్యులు యోగి అని పిలువబడే వ్యక్తి మృతదేహాన్ని దహనం చేయడానికి అనుమతించారు. ఈ విధంగా ఆవులు మరియు గాడిదలతో పోల్చబడే మూర్ఖులలో శరీర భావన అత్యంత బలంగా ఉంటుంది. ఈ రోజుల్లో గొప్ప శాస్త్రవేత్తలు మృతదేహాలను గడ్డగట్టించి భవిష్యత్తులో వాటికి మళ్ళీ జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నారు. హిరణ్యకశిపుడు చరిత్ర నుండి వివరించిన సంఘటనల లక్షల సంవత్సరాల క్రితం జరిగి ఉండాలి. ఎందుకంటే హిరణ్యకశిపుడు లక్షల సంవత్సరాల క్రితం జీవించాడు మరియు అప్పుడు కూడా చరిత్ర నుండే ఉటంకిస్తున్నారు. అందువల్ల ఈ సంఘటన హిరణ్యకశిపుని కాలానికి ముందే జరిగింది. కానీ శరీరం గురించిన జీవభావనలో అదే అజ్ఞానం ఇప్పటికీ సామాన్యుల్లోనే కాకుండా గడ్డకట్టిన శవాలను కూడా పునరుజ్జీవింపజేయగలమని భావించే శాస్త్రవేత్తలలో కూడా ప్రబలంగా ఉంది. తమ భర్త శవంతో పాటు తాము కూడా చనిపోతామనే భయంతో రాణులు మృతదేహాన్ని దహనం చేయడానికి అప్పగించలేదని తెలుస్తోంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. 36 చదవండి.
ఓకే. హరే కృష్ణ. తత్ర హే ప్రేత బంధూనాం ఆశ్రుత్య పరిదేవితం ఆహతాన్ బాలకో భూత్వా యమః స్వయముపాగతః. అనువాదం. రాణులు రాజు మృతదేహం కోసం విలపిస్తుండగా వారి ఆర్తనాదాలు యమరాజు నివాసం నుండి కూడా వినిపించాయి. యమరాజు ఒక బాలుడి రూపం ధరించి స్వయంగా మృతుని బంధువుల వద్దకు వెళ్లి వారికి ఈ క్రింది విధంగా సలహా ఇచ్చాడు. భాష్యం. కొన్నిసార్లు యమరాజు తీర్పు ప్రకారం జీవి తన శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరంలోకి ప్రవేశించవలసి వస్తుంది. అయితే దహన సంస్కారాలు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రస్తుత దేహం నశించిపోతే తప్ప బద్ధజీవికి మరొక శరీరంలోకి ప్రవేశించడం కష్టం. జీవికి ప్రస్తుత శరీరంపై మమకారం ఉంటుంది మరియు మరొక శరీరంలోకి ప్రవేశించడానికి ఇష్టపడదు. అందువల్ల ఈ మధ్యకాలంలో అది దెయ్యంగా ఉంటుంది. ఒకవేళ శరీరాన్ని విడిచిపెట్టిన జీవి ధర్మపరుడైతే యమరాజు కేవలం అతనికి ఉపశమనం కలిగించడానికి మరొక శరీరాన్ని ఇస్తాడు. రాజు శరీరంలోని జీవికి తన శరీరంపై కొంత మమకారం ఉన్నందున అతను దెయ్యంలా తిరుగుతున్నాడు. అందువల్ల యమరాజు ప్రత్యేక పరిగణనతో దుఃఖిస్తున్న బంధువుల వద్దకు వ్యక్తిగతంగా ఉపదేశించడానికి వెళ్ళాడు. యమరాజు ఒక బాలుడి రూపంలో వారి వద్దకు వెళ్ళాడు. ఎందుకంటే బాలుడికి ఎటువంటి ఆంక్షలు ఉండవు. రాజుగారి రాజభవనంతో సహా ఎక్కడికైనా ప్రవేశం ఉంటుంది. దీనికి తోడు ఆ బాలుడు తత్వాన్ని బోధిస్తున్నాడు. ఒక బాలుడు తత్వాన్ని బోధించినప్పుడు ప్రజలు దానిని వినడానికి చాలా ఆసక్తి చూపుతారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. బలమని మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామ్. దండోత్పన్నం చదువుతాం. 37వ శ్లోకం కదా ప్రభుజీ. అవును. శ్రీ యమవాచ అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోక విధిం విమోహః యత్ర గతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మా అభిశోచంత్యపార్థం. శ్రీ యమరాజు పలికెను, ఆహా ఎంత ఆశ్చర్యము! నాకన్నను పెద్దవారైన వీరందరికీ లక్షల కొలది జీవరాశి పుట్టి చచ్చుటేనడి విషయమున పూర్ణానుభవం ఉన్నది కనుక తాము కూడా మరణింతుమని వీరు తప్పక ఎరిగి ఉండవలెను. అయినను వీరిప్పుడు మోహగ్రస్తులై ఉన్నారు. జీవుడు అజ్ఞాత ప్రదేశము నుండి ఇచ్చటకు వచ్చి మరణానంతరం తిరిగి అజ్ఞాత ప్రదేశమునకే వెడలును. ప్రకృతికే నడుపుబడి ఈ విషయమున ఎవ్వరకు మినహాయింపు లేదు. ఈ విషయం తెలిసినంతటా ఎవ్వడూ అనవసరముగా శోకించును. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. భగవద్గీత 2వ అధ్యాయం 28వ శ్లోకమునందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేనవ తత్ర కా పరిదేవన. సృజింపబడిన జీవులందరూ ఆదిలో కనపడక మధ్యలో కనపడి నశించిన పిమ్మట తిరిగి కనపడక ఎందురు. అట్టి ఎడ దుఃఖించుటకు అవసరం ఏమి కలదు? ఆత్మ యొక్క ఉనికిని నమ్మిడి వారు, ఆత్మ యొక్క ఉనికిని విశ్వసింపని వారు అనేది 2 తరగతుల తత్వవేత్తలను అంగీకరించినప్పటికీ వారిలో ఎవ్వరి విషయమును తీసుకున్నను శోకమునకు కారణము లేదు. ఆత్మ యొక్క ఉనికిని అంగీకరింపని వారులను వేదానుయాయులు నాస్తికులని పిలుతురు. మాట వరుసకు మనము నాస్తిక తత్వమును స్వీకరించినప్పటికీ శోక కారణమేమీనూ లేదు. ఆత్మయే భౌతిక తత్వము కూడా సృష్టికి పూర్వము అవ్యక్త స్థితిలో ఉండును. అట్టి సూక్ష్మకు అవ్యక్త స్థితి నుండియే వ్యక్త స్థితి కలుగుచుండును. ఆకాశము నుండి గాలి, గాలి నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి అట్లే వ్యక్తమైనవి. ఇక భూమి నుండి అనేకములు ఉత్పన్నములై ఉన్నవి. ఉదాహరణకు నింగినంటు మేడ భూమి నుండియే తయారైనను దాన్ని పొడగొట్టినప్పుడు అవ్యక్తమై చివరకు అనురూపముగా మారును. శక్తి అక్షయమనడి వాదము నిరూపణమైన కాలక్రమమున అనేకమైనవి ప్రకటమగుట తిరిగి అవ్యక్తమవుతయే భేదము. అయినచో వ్యక్త స్థితి అందు గాని అవ్యక్త స్థితి అందు గాని శోకమునకు ఎట్టి కారణము కలదు. వ్యక్త స్థితి అందును ఏదియనో నశించుటలేదు. ఆద్యంతములందు అన్ని తత్వములు అవ్యక్త స్థితి అందే నెలకొని ఉండును. ఇది ఎట్టి నిజమైన భేదమును కలుగజేయదు. కాలక్రమమున భౌతిక దేహములు నశించినను అంతవంత ఇమే దేహ. ఆత్మ మాత్రము శాశ్వతమనడి నిత్యస్యోక్తాః శరీరిణః. భగవద్గీత యందలి వైదిక నిర్ణయమును మనము అంగీకరించినచో దేహము ఒక వస్త్రం వంటిదని తప్పక గుర్తుంచుకొనవలెను.
ఆయనచో వస్త్రమార్పునకు శోకమెందులకు, ఆత్మతో పోల్చినచో భౌతిక దేహమునకు ఎటువంటి వాస్తవమైన ఉనికి లేదు. అది స్వప్నము వంటిది. స్వప్నమున మనము ఆకాశమును ఎగురుతున్నట్లుగాను లేదా రాజుగా రథమున ఆసీనమైనట్లుగాను భావనను పొందవచ్చును. కానీ మేల్కాంచినంతనే ఆకాశమున గాని రథమున గాని లేమని మనకు అవగతము కాగలదు. భౌతిక దేహం యొక్క అస్తిత్వ రాహిత్యమును ఆధారము చేసుకునియే వైదిక జ్ఞానము ఆత్మానుభూతిని ప్రోత్సహించుచున్నది. కనుక ఆత్మ యొక్క ఉనికిని విశ్వసించినను లేదా ఆత్మ యొక్క ఉనికిని నమ్మకున్నను దేహ నష్టమును గూర్చి శోకించుటకు ఎట్టి కారణము లేదు. అదర్శనాదిహాయత పునశ్చాదర్శనం గత అని భారతమునందు తెలుపబడినది. తల్లి గర్భమునందున్న శిశువు కేవలము ప్రాణరహితమైన మాంసపు ముద్దయే అనడి నాస్తిక శాస్త్రజ్ఞుని వాదమును ఈ వాక్యము సమర్థింపవచ్చును. ఈ సిద్ధాంతమును అనుసరించి మాంసము ముద్దను గర్భస్రావము ద్వారా తొలగించినచో జీవమును చంపినట్లు కాదు. గర్భస్థ పిండము ఒక కురుపు వంటిది. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించినచో పాపము కలుగదు. ఇదే వాదమును రాజుకు అతని రాణులకు అన్వయింప చేయవచ్చును. రాజు యొక్క దేహము అవ్యక్త మూలము నుండి వ్యక్తమైనది. తిరిగి ఇప్పుడు అది అవ్యక్తమైనది. వ్యక్త స్థితి అన్నది రెండు అవ్యక్త స్థితుల నడుమేనే నెలకొని ఉండును కనుక మధ్యలో ప్రకటమయ్యేది దేహం కొరకు ఎందులకై శోకింపవలెను. హరే కృష్ణ. ప్రభుజీ, ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. మాంసపు ముద్దను గర్భస్రావము ద్వారా తొలగించినచో జీవమును చంపినట్లు కాదు అని ఎందుకన్నారు? గర్భస్థ పిండము ఒక కురుపు వంటిది అని అంటున్నారు కదా. కానీ యాక్చువల్గా ఇది పాపమని కూడా మనకి భాగవతంలోనే వచ్చింది కదా. దీని వల్ల వచ్చే నరకం కూడా చూపించారు కదా అందులో. చంపకూడదని అన్నారు, కానీ ఇక్కడ అనగంటలేదు. హాస్పిటల్స్ లో కూడా ఒప్పుకోవట్లేదు కదా మాతాజీ. అంటే ఒప్పుకోవటం లేదు, ఒప్పుకుంటున్నారని కాదు మాతాజీ. జీవం అనే కదా, అది కూడా ఒక జీవి అనే కదా. అదే అంటే ప్రాణరహితమైన నాస్తికులు అట్లా చెప్తున్నారని చెప్పి కదండి రాశారు. నాస్తికులు రాశారమ్మా, నాస్తిక శాస్త్రజ్ఞుల వాదము అని రాశారు కదా. వాళ్ళు సమర్థింపవచ్చును ఈ సిద్ధాంతమును అనుసరించి అని రాసుకొచ్చారు. శాస్త్రజ్ఞుని వాదమును ఈ వాక్యము సమర్థించవచ్చును. నాస్తిక శాస్త్రజ్ఞుని వాదన. ఓకే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. కుసుమామాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం చదువుతాం. 38వ శ్లోకం. అహో వయం ధన్యతమా యదత్ర త్యక్తాః పితృభ్యాం న విచింతయామః అభక్ష్యమాణా అబలా వృకాదిభిః న రక్షితా రక్షతి యో హి గర్భే. వయం మేము ధన్యతమః గొప్ప అదృష్టవంతులము, యత్ కారణము, అత్ర ప్రస్తుతము, త్యక్తాః రక్షణము లేకుండా ఒంటరిగా వదిలివేయబడితిమి, పితృభ్యాం తల్లిదండ్రులచే, నా విచింతయామః చింత లేదు, అభక్ష్యమాణః ఆహారము కాలేదు, అబలః దుర్బలురము, వృకాదిభిః వ్యాఘ్రాది క్రూర జంతువులకు, సహా అతడు దేవదేవుడు, రక్షింపగలడు, రక్షతి రక్షించినాడు, ఎవడైతే హి నిజముగా గర్భే గర్భమునందు వయసులో పెద్దవారైన ఈ వనితలకు నాకు ఉన్నంతటి జీవితావగాహన కూడా లేకపోవట మిగిలిన ఆశ్చర్యకరము. నిజముగా మేము అదృష్టవంతులము. ఏలనగా చిన్నవారమైనను తల్లిదండ్రుల రక్షణము లేకుండా జీవన సంఘర్షణకు వదిలివేయబడినను దుర్బలురమైనను క్రూర మృగములు బారిన పడలేదు. అందువలన తల్లి గర్భమునను రక్షణమునొసగిన దేవదేవుడే మమ్ములను సర్వత్రా రక్షింపగలనడి దృఢ విశ్వాసము మేము కలిగి ఉన్నాము. భాష్యము. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీత 18.61 అందు తెలుపబడినట్లు పరమాత్ముడు ఎల్లరి హృదయ
హృదయ కుహరములలో విరాజమానుడై ఉన్నాడు. ఆ విధంగా అతడు ఎల్లరకు రక్షణము నొసుకుచున్నాడు. మరియు జీవుడు భోగింపగోరిన వివిధ దేహముల నొసుకుచున్నాడు. అనగా భగవద్ పైననే సమస్తము వనగూడుచున్నది. కనుక భగవంతుడే ఏర్పాటు కావించినట్టి జీవుని జనన మరణములకు ఎవ్వరునూ శోకింపరాదు. సర్వుల హృదయము నందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి స్మృతి, జ్ఞానము, మరుపు అన్నవి కలుగుచున్నవి అని శ్రీకృష్ణ భగవాను భగవద్గీత 15:15 యందు పలికెను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. ప్రతి ఒక్కడు హృదయస్థ పరమాత్మని నిర్దేశం అనుసరించి వర్తించవలసి ఉండెను. కానీ బద్ధజీవుడు స్వతంత్రంగా వర్తింపగోరినందున పరమాత్ముడు అతనికి కోరినట్లు వర్తించి ఫలమును అనుభవించుటకు అవకాశము నొసగును. సర్వధర్మములను విడినాడి కేవలము నన్నొక్కనినే శరణు వేడుము అని శ్రీకృష్ణుడు పలికెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవదాజ్ఞలకు కట్టుబడని వానికి ఈ భౌతిక లోకము భోగించు అవకాశము వసగబడును. నిర్బంధించుటకు బదులు పరమాత్ముడు ఆ బద్ధజీవునికి భోగావకాశమును కలుగుజేయును. దానిచే ఆ జీవుడు పలు జన్మల పిదప బహునాం జన్మనామంటే పరిపక్వమైన అనుభవమును బడసిన వాడే వాసుదేవ పాదపద్మ శరణాగతియే సకల జీవుల ఏకైక ధర్మం అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం చదవండి. చదవండి. ఓకే ప్రభుజీ. యా ఇచ్చయే సహ సృజతి దమవ్యయో యా ఏవ రక్షత్యా వలుంబతే ఛాయః తస్య బలః క్రీడాన మాహురీసితు చరాచరం నిగ్రహ సంగ్రహే ప్రభుః. యహ ఎవ్వడు ఇచ్ఛాయ ఎవ్వరి చేతను బలవంతము చేయబడక తన సంకల్పం మాత్రమున ఈ సహ పరమ నియామకుడు సృజించును. ఇదం ఈ భౌతిక జగత్తును అవ్యయ పెక్కింటిని సృజించిన కారణమున తన అస్తిత్వమును కోల్పోవక తానుగా మిగిలి ఉన్నవాడు. యహ ఎవ్వడు ఏవా నిజముగా రక్షతి పోషించును అవలంపుతే నశింపజేయును చా కూడా యహ ఎవ్వడు తస్య అతని యొక్క అబలహ ఓ అబలలారాహ క్రీడానాం క్రీడా ఆహు చెప్పుదురు ఈసితుహు. భగవంతుని యొక్క అచరం చరాచరములు నిగ్రహ నశింపజేయుట ఎందు సంగ్రహే లేదా రక్షించుట ఎందు ప్రభువు పూర్తిగా సమర్థుడు. బాలుడు వనితలను ఉద్దేశించి ఇట్లు పలికెను. ఓ అబలలారా, అవ్యయుడగు భగవాని సంకల్పం వలనే ఈ జగత్తు సృజింపబడి పోషింపబడి తిరిగి లయించుచున్నది. ఇది వేద నిర్ణయము. చరాచరాత్మకమగు ఈ భౌతిక సృష్టి అతనికి ఆట వస్తువు వంటిది. దేవదేవుడగు అతడు దానిని నశింపజేయుటకైనను రక్షించుటకైనను పూర్తిగా సమర్థుడై ఉన్నాడు. భాష్యము. గర్భమునందున్నప్పుడు మా భర్తను భగవంతుడే రక్షించినచో ఇప్పుడు ఎలా అతనిని రక్షింపలేదు అని రాణులు ఈ విషయమున వాదించిన అవకాశం కలదు. యా ఇచ్చయే సహ సృజతి ధమవ్యయో యా ఏవ రక్షత్యా వలుంపతే ఛాయః అనునది దానికి సమాధానము కాగలదు. భగవంతుని కలాపములను గురించి ఎవ్వరును వాదమునకు దిగజాలరు. అతడు ఎల్లవెల్లా స్వతంత్రుడు, అనగా అతడు రక్షణము నొసగగలడు, అట్లే నశింపజేయుటకును సమర్థుడై ఉండును. అతడు మన అజ్ఞానువర్తి కాడు. తనకు నచ్చినదే అతడు ఆజ్ఞానువర్తి కాడు. తనకు నచ్చినదే అతడు చేయును. కనుకనే అతడు దేవదేవుడు. భగవంతుడు ఈ భౌతిక జగత్తును ఎవ్వరి అభ్యర్థన మేరకు సృజింపలేదు కనుక తన ఇచ్ఛానుసారమే దీనిని అతడు నశింపజేయును. అదియే అతని సర్వాధిపత్యము. కాని అతడు ఎందులకు ఇట్లు వర్తించును అని ఎవరిని వాదించినతో సర్వోత్కృష్టుడు కనుక అతడట్లు చేయగలడని సమాధానం చెప్పవలసి వచ్చును. కానీ పాపభూయిష్టమైన ఈ సృష్టి లయ కార్యముల ప్రయోజనం ఏమిటి అని ఎవరేని ప్రశ్నించినచో తన సర్వశక్తి మత్వమును చూపుటకు అతడు ఏదైనా చేయగలడు. ఎవ్వరును అతడిని ప్రశ్నింపజాలరని సమాధానం చెప్పవలసి వచ్చును. ఏదేని కార్యమును చేయుటకు గురించి లేదా చేయకపోవుటను గురించి అతడు మనకు జవాబుదారి అయినచో అతని సర్వాధిపత్యము తగ్గిపోగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.
హరే కృష్ణ 40 శ్లోకం. పథిచ్యుతం తిష్టతి దిష్టరక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి జీవత్యనాదోపి తదీక్షితో వనే గృహీ విగుప్తోస్య హతో న జీవతి. కొన్ని మార్లు ఒకానొకని ధనము ఎల్లరనూ చూచడి అవకాశం ఉన్నట్టి రహదారిలో పడిపోయినను దైవవశమున రక్షింపబడి తిరిగి అతనికి చేరును. ఇంకొక ప్రక్క భగవంతుడే రక్షణమును కల్పించనిచో ఇంటిలో భద్రముగా రక్షింపబడినను ధనము నిలువక వెడలిపోవచ్చును. భగవంతుడు రక్షించినచో అనాథ అయిన వాడును అరణ్యమునందున్నవాడును సురక్షితముగా జీవింపగలడు. బంధ్వాదులచే ఇంటి యందు చక్కగా రక్షింపబడినను మనిషి మరణింపవచ్చును. ఎవ్వరును అతనికి రక్షణము నొసగజాలడు. భాష్యం. భగవంతుని సర్వాధిపత్యమునకు ఇవి ఉదాహరణలు. రక్షణమును గూర్చి నశింపజేయుటను గూర్చి మనము చేసడి ప్రణాళికలు పనిచేయకపోవచ్చును. కానీ భగవంతుడు ఏది చేయదలచినను అది వాస్తవముగా నెరవేరును. ఈ సందర్భమున ఒసగబడిన ఉదాహరణములు సర్వసామాన్యములు. అవి అందరి అనుభవములోనివే. దీనికి మరికొన్ని ఉదాహరణములు కూడా కలవు. ఉదాహరణకు భక్త ప్రహ్లాదుడు పలికినదేమనగా, తల్లిదండ్రుల పైననే పూర్తిగా ఆధారపడేడి చిన్న పిల్లవాడు వారి సమక్షములోనే అనేక కష్టములను అనుభవించవలసి వచ్చును. మంచి మందు అనుభవజ్ఞుడైన వైద్యుడు ఉన్నప్పటికీ రోగి మరణింపవచ్చును. అనగా సమస్తము భగవంతుని సంకల్పము పైననే పూర్తిగా ఆధారపడి ఉన్నందున అతనికే శరణుజొచ్చి రక్షణమును వేడుట ఒకటే మన కర్తవ్యము కాగలదు. 41వ శ్లోకం. భూతాని తైస్తైర్నిజయోని కర్మభి భవంతి కాలేన భవంతి సర్వసః న తత్రహాత్మా ప్రకృతావపస్థితస్తస్యా గుణైరన్యత తమోహి బధ్యతే. అనువాదం. ప్రతి బద్ధ జీవుడు తన కర్మను అనుసరించే విభిన్న దేహమును బడయుచుండును. ఇక ఆ కార్యము పూర్తి అయినంతనే దేహము నశించిపోవును. వ్యక్తముకు దేహమునకు ఆత్మ పూర్తిగా భిన్నమైనదని తెలియబడినందున నానా విధములకు స్థూల సూక్ష్మ దేహములలో నెలకొనినను వానిచే బద్ధము కాదు. భాష్యం. జీవుడు వివిధ రకములకు దేహములను గ్రహించుటకు భగవంతుడు బాధ్యుడు కాడని ఇచట స్పష్టముగా వివరింపబడినది. ప్రకృతి నియమానుసారము మరియు స్వీయ కర్మానుసారమే జీవుడు దేహమును గ్రహింపవలసి వచ్చును. కనుక లౌకిక కర్మలలో నియుక్తుడైన వ్యక్తి తన కర్మలను తెలివితో భగవత్ సేవయందు నియోగించి నిరంతర జన్మ మృత్యు బంధము నుండి బయటపడులాగున నిర్దేశమును బడయవలననుట వేదాదేశము. నిర్దేశమును ఒసగుటకు భగవంతుడు ఎల్లవేళలా సిద్ధమే. అతని ఆదేశములు నిర్దేశములు భగవద్గీత యందు విస్తారముగా ఒసగబడినవి. వాటిని మనము స్వీకరించినచో ప్రకృతి నియమములచే బద్ధులమైనప్పటికీ ముక్తిని బడసి స్వరూప సిద్ధిని బడయగలము. మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. భగవంతుడు సర్వోత్కృష్టుడనియు శరణాగతులమైనచో మనకు అతడు పూర్తి రక్షణము నొసగి ఏ విధముగా ఈ భౌతిక జీవనము నుండి బయటపడి భగవద్ధామమునకు చేరవచ్చునో సూచింపగలడనియు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలెను. అట్టి శరణాగతి లేనిచో జీవుడు కర్మానుసారము ఏదో ఒక దేహమును గ్రహింపవలసి వచ్చును. ఆ దేహము జంతు దేహమే కావచ్చును, దేవతా శరీరమే కావచ్చును. కాలక్రమమున దేహము లభించి నశించినను ఆత్మ మాత్రము వాస్తవమునకు ఆ దేహముతో కలియదు. కానీ అది గుణ ప్రభావమునకు లోనై వాని సంపర్కమునకు వచ్చు. కానీ
ఆధ్యాత్మిక శిక్షణనది మనిషి చిత్తమును మార్చి అతడు కేవలము భగవదాదేశములను నెరవేర్చునట్లుగాను గుణ ప్రభావము నుండి విడివడునట్లుగాను చేయను. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ప్రభుజీ దండాత్ప్రణం. 42వ శ్లోకం. ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథక్ భౌతికమీయతే గృహం యథోదకై పార్థివ తైజసైర్జనః కాలేన జాతో వికృతో వినశ్యతి. అనువాదము. గృహస్థుడు గృహమునకు భిన్నమైనను దానితో తాదాత్మ్యము చెందిన రీతిగా ఆత్మ నిజమునకు దేహమునకు భిన్నమైనప్పటికీ అజ్ఞానవశమున బద్ధజీవుడు దేహమే తానని భావించును. భూమి, జలము, అగ్ని మున్నగు వాని అంశముల కలయిక చేతనే దేహము లభించును. కాలక్రమమున అవి పరిణామము చెందినప్పుడు దేహము నశించిపోవును. కానీ దేహం యొక్క అట్టి సృష్టి లయములతో ఆత్మకు ఎట్టి సంబంధము లేదు. భాష్యం. మనము ఒక దేహమును విడిచి ఇంకొక దేహమును పొందుచుందము. ఆ దేహములన్నీను మాయాఫలములే అయి ఉన్నవి. కానీ ఆత్మస్వరూపలమైన మనము మాత్రము భౌతిక జీవనమునకు అన్యముగా నెలకొని ఉన్నాము. ఇల్లు లేదా మోటార్ కారు దాని యజమానికి భిన్నమై అయినను ఆసక్తి కారణమున బద్ధజీవుడు వాటితో తాదాత్మ్యం చెందడి ఉపమానం ఇచ్చరవసగబడినది. కారు లేదా ఇల్లు నిజమునకు భౌతిక మూలకములతో తయారైనటివి. ఆ భౌతిక తత్వములు ఒకటిగా కలిసి ఉన్నంత వరకు కారు లేదా ఇల్లు నెలకొని ఉండవు. అవి విడిపోయినప్పుడు వస్తువుల ఉనికి నశించిపోవు. కానీ ఆత్మ మాత్రము ఎల్లప్పుడూ మార్పురహితముగా నిలిచి ఉండదు. 43వ శ్లోకం. యథా నలో ధారుషి భిన్న ఈయతే యథా నిలో దేహగత పృథక్ స్థితః యదా నభః సర్వగతం న సజ్జతే తథా భూమాన్ సర్వగుణాశ్రయ పరః. అనువాదము. అగ్ని దారువు నుండి దానికి భిన్నముగా కనబడినట్లుగాను వాయువు ముఖనాసికల్లో నుండి వేరుగా గోచరించినట్లుగాను ఆకాశము సర్వవ్యాపకమై ఉండి దేనితోనూ కలిగినట్లుగాను ఏ భౌతిక దేహమునకు తాను మూలము దాని అందే బద్ధజీవుడు బందీ అయినను ఆ దానికి వేరుగా ఉండు. భాష్యము. భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి రెండు తన నుండియే ఉద్భవించునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు వివరించను. భౌతిక శక్తి మే భిన్నా ప్రకృతిరస్తదా, భగవంతుడి నుండి విడివడినట్టు 8 శక్తులు అని వర్ణింపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనేది 8 స్థూల సూక్ష్మ శక్తులు భగవంతుని నుండి విడివడినిగా చెప్పబడినను నిజమునకు అవి విడివడి లేవు. అగ్ని కాస్తమునకు భిన్నముగా గోచరించినట్లు ముక్కు నుండి నోటి నుండి చరించు గాలి దేహమునకు భిన్నముగా కనబడినట్లు పరమాత్ముడు జీవునికి భిన్నముగా కనబడును. కానీ నిజమునకు అతడు ఏకకాలమున భిన్నమును అభిన్నమును అయి ఉన్నాడు. ఇదే శ్రీ చైతన్య మహాప్రభు చేసిన అచించా భేదాభేద తత్వము. కర్మఫలమును అనుసరించి జీవుడు భగవంతునికి వేరుగా ఉన్నట్లు గోచరించను. కానీ నిజమునకు ఆ దేవదేవునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నాడు. అందువలన ప్రస్తుతం మనము భగవంతునిచే నిర్లక్ష్యపడినట్లు అనిపించినను వాస్తవమునకు అతడు మన కర్మలను సదా గమనించుతూనే ఉన్నాడు. కనుక అన్ని పరిస్థితుల యందును మనము భగవంతునిపై సర్వాధిక్యము పైననే ఆధారపడి అతనితో గల సన్నిహిత సంబంధమును జాగృతపరచుకునవలను. దేవదేవుని అధికారము మరియు నియంత్రణపైనే మనము పూర్తిగా ఆధారపడవలసి ఉన్నది. హరే కృష్ణ. శారదామాత చౌతరము. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణం. దండవత్. సుయజ్ఞో నన్వయం సేతే మూఢాయ మనసో చదా యా శ్రోతా యోను వక్తేహ సనదృశ్యేత కర్హిచిత్. యమరాజు పలికెను, శోకహతులైన ఓ మూర్ఖ వనితలారా, ఎవని కొరకే మీరు శోకించుచున్నారో ఆ సుయజ్ఞుడను వాడు ఇంకనూ మీ ఎదుటనే పడి ఉన్నాడు. అతడెచ్చటికి పోలేదు. అయినచో మీ శోకమునకు కారణము ఏమిటి? పూర్వము ఇతడు మీ మాటలను విని మీకు ప్రత్యుత్తరమునిచ్చి ఉన్నాడు. కానీ ఇప్పుడు అతనిని కానక మీరు శోకించుచున్నారు. మీ మాటలను విని ప్రత్యుత్తరం ఇచ్చి ఉండిన దేహాంతర్గతుడైన వానిని వాస్తవమునకు మీరు ఎన్నడూ చూడలేదు కనుక మీ వ్యవహారము అసంగతముగానున్నది. మీరు సదా గాంచి ఉన్నట్టు దేహము ఇచ్చటనే పడి ఉన్నది.
కనుక మీరు శోకింపనవసరము లేదు. భాష్యము. బాలుని రూపమున యమరాజు ఒసగిన ఈ ఉపదేశము సామాన్యునకైనను బోధపడగలదు. దేహమునే ఆత్మగా భావించడి సామాన్యుడు నిక్కముగా పశువునే బోలును. యస్యాత్మ బుద్ధి కునపే త్రిధాతుకే స ఏవ గోకరః. కానీ మరణానంతరము పురుషుడు వెడలిపోవునని సామాన్యుడైనను తెలుసుకొనగలడు. దేహము ఇంకనూ అక్కడే పడి ఉన్నప్పటికీ మృతుని బంధువులు అతడు వెళ్ళిపోయినాడనుచు శోకించుచుందురు. సామాన్యుడు దేహమునే గాంచును గాని ఆత్మను కాదు కదా. భగవద్గీత యందు వర్ణితమైనట్లు దేహము యొక్క యజమాని అగు ఆత్మ దేహమునందే ఉండును. దేహినోస్మిన్ యదా దేహే. మరణానంతరము శ్వాస ఆగిపోయినప్పుడు దేహమునందలి వ్యక్తి ఎవడైతే మాటలను వినుచు ప్రత్యుత్తరములు ఒసగుచుండనో అతడు వెడలిపోయినాడని తెలుసుకొనవచ్చును. అనగా వాస్తవమునకు ఆత్మ దేహమునకు భిన్నమనియు అది ఇప్పుడు వెడలిపోయినదనియు సామాన్యుడైనను తీర్మానింపవచ్చును. అనగా దేహమునందున్నవాడు మాటలను వినుచు ప్రత్యుత్తరం ఇచ్చిన వాడునైనా నిజమైన వ్యక్తి ఎన్నడూనూ కానరాలేదని తెలివితో అతడు తెలుసుకొనగలుగును. ఏదైతే ఏనాడునో కానరాలేదో దాని కొరకు శోకమెందులకు. 45 చదవమంటారండి. నా శ్రోత నాను వక్తాయం ముఖ్యోప్యత్ర మహానసుః యస్విహేంద్రియవానాత్మ సచాన్యః ప్రాణదేహయో. దేహమునందు అత్యంత ముఖ్యమైనది ప్రాణమే, కానీ అది కూడా శ్రోత గాని వక్త గాని కాదు. ఆ ప్రాణమునకు పరమైనట్టి ఆత్మ కూడా ఏదియును చేయజాలదు. ఏలయనగా ఆత్మ సహకారమున పరమాత్ముడే నిజమునకు సమస్తమునకు నిర్దేశకుడై ఉన్నాడు. దేహ కార్యములను వర్తింపజేసడి ఆ పరమాత్ముడు దేహ ప్రాణములకు భిన్నమై ఉండును. భాష్యము. సర్వస్య చాహం హృది సన్నివిష్ణోమత్తః స్మృతిర్జ్ఞానపోహనంచ. ఎల్లరి హృదయములందు నేను నిలిచి ఉన్నాను, నా నుండియే స్మృతి మరుపు అనునవి. హరే కృష్ణ ప్రభుజీ, కొంచెం ఎవరన్నా కంటిన్యూ చేస్తారండి? ఏదో కాల్ వస్తుందండి కొంచెం కొంచెం ఒక్క నెక్స్ట్ హరే కృష్ణ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. ఎల్లరి హృదయములందు నేను నిలిచి ఉన్నాను, నా నుండియే స్మృతి మరుపు అనునవి కలుగుచున్నవి అని దేవదేవుడకు శ్రీకృష్ణుడు భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకము యందు స్పష్టముగా తెలియచేసి ఉన్నాడు. ఆత్మ దేహమునందున్నప్పటికీ దేహినోస్మిన్ యదా దేహి. ఇంద్రియ మనస్సుల ద్వారా పనిచేసడి ప్రధాన వ్యక్తి అతడు కాదు. పని చేయుటకు లేదా పని చేయకపోవుటకు నిర్దేశము నొసగునది మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. పరమాత్ముడే కనుక అతని సహకారముననే ఆత్మ పని చేయును. పరమాత్ముడే సాక్షి, ఉపద్రష్ట మరియు అనుమతించేవాడు కనుక అతని అనుమతి లేనిదే ఎవ్వరును కార్యమున వర్తింపజాలడు. ప్రామాణికుడకు గురుదేవుని నేతృత్వమున చక్కగా అధ్యయనము కావించిన వాడే వ్యక్తిగతాత్మ యొక్క సమస్త కర్మలను నిజముగా నడిపించువాడు. ఆ కర్మ ఫలములను నియంత్రించువాడు దేవదేవుడే అనడి నిజమైన జ్ఞానమును అవగతము చేసి కొనగలడు. వ్యక్తిగతాత్మ ఇంద్రియములను కలిగి ఉన్నప్పటికీ నిజముగా వాటికి యజమాని కాడు. వాటికి యజమాని పరమాత్ముడే కనుక పరమాత్ముడు హృషీకేశుడని పిలువబడును. తనకు శరణుజొచ్చి సుఖమును బడయుమని పరమాత్ముడు వ్యక్తిగతాత్మకు బోధించును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజః. ఆ విధముగా జీవుడు అమరుడై భగవద్ధామమును చేరి సచ్చిదానందమయమైన జీవితమును పొందగలడు. సారాంశమేమనగా దేహేంద్రియ ప్రాణములకు ఆత్మ భిన్నమైనది. ఆత్మకు పైన పరమాత్ముడు కలడు. అతడే జీవునకు సమస్త సౌకర్యములను సగను. పరమాత్మునికే సమస్తమును అర్పించువాడు దేహమునందు సుఖముగా జీవించును. హరే కృష్ణ.
ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారండి. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 46వ శ్లోకం. భూతేంద్రియ మనోలింగాన్ దేహ మద్భావచాన్ విభుః భజత్యుత్సజతి అన్యస్తచ్చాపిష్ఠేన తేజసా. 5 భౌతిక తత్వములు, దశేంద్రియములు, మనస్సు కలిపియే స్థూల సూక్ష్మ దేహములు తయారగును. ఉచ్చ నీచములైన ఆ దేహములతో జీవుడు సంపర్కం నుండి తదనంతరము స్వతేజము ద్వారా వాడిని విడిచిపెట్టను. వివిధ దేహములను ధరించుటలో జీవుని యొక్క స్వీయ శక్తిని ఆ స్వతేజమునందు గాంచవచ్చును. భాష్యము. జీవుడు జ్ఞానమును కలిగి ఉండును. స్థూల సూక్ష్మ దేహములను నిజమైన జీవన పురోగతికి వాడదలచినచో అతడట్టు చేయగలడు. కనుకనే ఉన్నతమగు బుద్ధిచే అనగా గురుదేవుని నుండి పొందినట్టి మహోన్నతమగు జ్ఞాన బలముచే అతడు భౌతిక దేహమునందలి బద్ధ జీవనమును విడిచిపెట్టి భగవద్ధామమును చేరునని ఇచ్చట చెప్పబడినది. ఒకవేళ అతడు ఈ భౌతిక జగత్తుకు చెందిన అంధకారం నందే ఉండిపోగొనను తద్రీతి వర్తించగలడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయమును భగవద్గీత యందు ఇట్లు ధృవపరిచెను. యాంతి దేవవ్రత దేవాంద్రుణ్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతే జ్ఞాయాంతి మధ్యాజీనోపి మాం. దేవతలను పూజించువారు దేవతల్లో జన్మించురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వాణియందే జన్మించురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసించురు. మానవ జన్మము అత్యంత విలువైనది. ఉన్నత లోకములకు పితృలోకములకు వెళ్ళటకు దాన్ని ఉపయోగించుకొనవచ్చును, లేదా ఈ అధోలోకములలోనే ఉండిపోవచ్చును. కానీ మనుజుడు యత్నించినచో భగవద్ధామును కూడా చేరగలడు. ఈ శక్తి తేజము పరమాత్మని రూపమున భగవంతునిచే వసగబడును. కనుకనే భగవానుడు మత్త స్మృతి జ్ఞానమపోహానంచ అని పలికింది. భగవంతుని నుండియే నిజమైన జ్ఞానమును పొందగోరినచో మనుజుడు సంసార బంధం నుండి ముక్తుడగును. అతడు భక్తి యోగమును చేపట్టి భగవంతునికి శరణాగతుడైనచో భగవద్ధామమును చేరగలిగడి నిర్దేశమును ఒసగుటకు ఆ దేవదేవుడు సిద్ధపడి ఉన్నాడు. కానీ మనుషుడు బుద్ధిహీనతతో అంధకారం నందే నిలవచో సంసారమున కొనసాగవచ్చును. 47 శ్లోకం. యావల్లి జ్ఞాన్వితో యాత్మా తావత్ కర్మ నిబద్ధనం తతో ఉపర్యయ క్లేశో మాయా యోగోను వర్తతే. మనస్సు బుద్ధి అహంకారములను కూడినట్టి సూక్ష్మ శరీరంతో కప్పబడినంత వరకు ఆత్మ కామ్య కర్మ ఫలములచే బద్ధమగును. ఈ ఆచ్ఛాదన వలన ఆత్మ ప్రకృతితో సంబంధమును కలిగి జన్మ జన్మలు నిరంతరము భౌతిక పరిస్థితులను కష్టములను అనుభవింపవలసి వచ్చును. భాష్యం. మనస్సు బుద్ధి అహంకారములను కూడినట్టి సూక్ష్మ శరీరంచే జీవుడు బద్ధుడగును. కనుక మరణ సమయమున మానసిక స్థితియే తదుపరి జన్మకు కారణమగును. భగవద్గీత యందు ధృవపరపబడినట్టు మరణ సమయమున మనస్సే ఆత్మ ఇంకొక దేహమునకు వెడలుటకు పరిస్థితిని నిర్ణయించును. జీవుడు మనస్సు యొక్క ఆజ్ఞలను నిరోధించి దాన్ని కృష్ణ సేవలో వినియోగించినచో అది అతనికి పతనమును కలిగింపజాలదు. కనుక మనస్సును సదా కృష్ణ పాదార వింద సేవలో నిలుపుట సమస్త మానవాళి కర్తవ్యం. మనస్సు శ్రీకృష్ణ పాదపద్మముల చెంత సంలగ్నమైనప్పుడు బుద్ధి పవిత్రమగును. అంతటా బుద్ధి పరమాత్ముని నుండి ప్రేరణను పొందగలదు. ఆ విధముగా జీవుడు భవబంధం నుండి మోక్షమునకు పురోగింపగలడు. జీవుడు కామ్య కర్మ నియములచే ప్రభావితుడు కావచ్చును, కానీ పరమాత్ముడు జీవుని కామ్య కర్మలచే ప్రభావితుడు కాడు.
ఉపనిషత్తులలో ధృవపరచబడినట్లు రెండు పక్షులను బోలినట్టి పరమాత్ముడు జీవుడు దేహమునందే ఆసీనుడై ఉన్నాడు. దేహ కర్మల ఫలములను జీవాత్మ సుఖ దుఃఖముల రూపమున అనుభవించుతుండగా అట్టి బంధం నుండి ముక్తుడై ఉండడి పరమాత్ముడు జీవుడు కోరడి కర్మలకు సాక్షిగా వర్తించు వాడిని అనుమతించుతుండను. హరే కృష్ణ. 48వ శ్లోకం. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారండి? హరే కృష్ణ. ముందు పోదామండి. ముందు పోదా. మాతాజీ ఉన్నారు? చదవమంటారా? 48 చదవమంటారా? మాతాజీ ఉంటే చదవండి. ఉన్నది మాతాజీ చదువుతున్నది. 48. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ చదవండి. 48వ శ్లోకం. విసదాతి బినివేశోయం యద్ గుణేశ్వర్త వగృచ్చః యదా మనోరథ స్వప్నః సర్వమైంద్రియతం పురుష గుణములను వాస్తవములైన చందమున వాని వలన కలిగడి నామమాత్ర సుఖ దుఃఖములను వీక్షించుట చర్చించుట నిష్ఫలమే. పగటి సమయమున మనస్సు సర్వత్ర సంచరించగా మనిషి తను తాను అతి ముఖ్యమైన వాణిగా ఆలోచనతో లేదా రాత్రి యందు స్వప్నమున సౌందర్యవతియగు స్త్రీ సాంగత్యము అనుభవించినతో అవన్నీయును మిథ్యా స్వప్నములు మాత్రమే. అదే రీతిగా ఇంద్రియముల వలన కలిగడి సుఖదుఖములను అర్ధరహితములని తెలుసుకొనవలసి ఉన్నది. భాషను భౌతికేంద్రియ కర్మల ద్వారా లభించే సుఖదుఖములు నిజమైన సుఖదుఖములు కావు. కనుకనే జీవితం యొక్క భౌతిక భావనకు పరమైనటి సుఖమును కూర్చియే భగవద్గీత వలుకును. మన ఇంద్రియములు భౌతిక కలుషం నుండి పవిత్రములైనప్పుడు అతీంద్రియములు కాగలవు. ఆ దివ్యేంద్రియములు ఇంద్రియాధిపతియగు ఋషికేశుని సేవలో నెలకొనినప్పుడు మనుషుడు నిజమైన దివ్య సుఖమును పడేయగలడు. సూక్ష్మమగు మనసు ద్వారా కల్పితముగా మనము తయారు చేసుకునేది సుఖదుఖములు యథార్థములు కావు. అవి కేవలము మానసిక కల్పనలు మాత్రమే. కనుక మానసిక కల్పనము ద్వారా ఎవడును నామాత్ర సుఖం యొక్క ఊహాగానములో నిలిచిపోరాదు. దానికి బదులు మనసును ఋషికేశుని సేవలో నియుక్తము కావించి నిజమైన ఆనందమును అనుభవించుట ఉత్తమోత్తమగు విధానము. అపమాసోమృత వాభూమి అప్సరోభిర్వరామ అనున్నది వేదవచనము. దీనిని ఆధారము చేసుకుని మనుజుడు స్వర్గలోకమునకు వెడలి సోమరసమును పానము చేయుచు కట్ అవుతుందా మాతాజీ? బ్రేక్ అయిపోతుంది వాయిస్. అయిపోతుందమ్మా. జ్ఞానులైన మనుషులు జీవనను పూజించరు, కానీ వారు సగడి ఫలములు అల్పములు తాత్కాలికములై ఉన్నవి అని ధృవపరపబడినది. కామ్య కర్మ ద్వారా గాని దేవతార్చనము ద్వారా గాని ఇంద్రియ భోగార్థము జీవుడు ఉన్నత లోకమునకు వెళ్ళినను అతని స్థితి ఐశ్వర్యమైనదని భగవద్గీత యందు గ్రహింపబడినది. ఈ రకమైన సుఖము స్వప్నమునందు యవ్వనవంతురాలు స్త్రీతో ఆలింగనం సుఖం వంటిది. అది కొంత సమయం వరకు ఆనందముగా తోచవచ్చును, కానీ నిజమునకు అది అసత్యమే. ఈ భౌతిక జగత్తునందలి సుఖ దుఃఖానుభావనలు మిథ్యాపూర్ణములు కనుక స్వప్నముతో పోల్చబడినవి. భౌతికేంద్రియముల ద్వారా సుఖమును మెడిసడి ఆలోచనలన్నీను మిథ్యాపూర్వకములు కనుక అర్ధరహితం. బాగున్నారా మాతాది? కృష్ణ మాతాజీ. జగదమాత చదువుతారు. అక్క మ్యూట్ లో ఉన్నాను. హరే కృష్ణ. చదవాలా? చెప్పు. చదువుతున్నా. చదువుతున్నా. 49 కదా? అదే నిత్యం అనిత్యం వా నేహ శ్రోతంటే తద్విధ
నాణ్యత శక్యతే కర్తు స్వభావ సూచకాలిపే ఆత్మ నిత్యమనియు దేహము అక్షరమనియు ఎరిగినట్టు ఆత్మజ్ఞాన పరిపూర్ణుడు శోక విహల్లురు కారు శోక విహల్లురు కారు కానీ ఆత్మజ్ఞాన రహితులు నిక్కముగా శోకమునకు గురియగుదురు. కనుక మోహగ్రస్తుడైన వారికి ఉపదేశము కావించుట మిగిలి కఠిన కార్యము. భాష్యము మీమాంస తత్వవేత్తలను అనుసరించి సమస్తము నిత్యమే. ఇక సాంఖ్యతత్వవేత్తలు అనుసరించి సమస్తము నిత్యే లేదా అనిత్యమే, తాత్కాలికం. అయినను ఆత్మను గూర్చిన నిజమైన జ్ఞానం లేనప్పుడు అట్టి తత్వవేత్తలు మోహగ్రస్తులే సూత్రు వలె శోకంపవలసి ఉంటును. కనుకనే సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజు ఇట్లు పలికిండరు. శ్రోత్రం యాదేని రాజేంద్ర రుణ సంతి సహస్రశ అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేదిన. ఓ రాజేంద్ర, గృహమేదైన వారు చర్మ సత్య జ్ఞానమును గాంచలేనందున మానవ సమాజమున పలు విధములైన శ్రవణ విషయములను కలిగిండ్రు. భాగవతము 2.1.2 లౌకిక కర్మరతులైన సామాన్యులు ఆత్మజ్ఞానం ఎరుగరు. కనుక వారికి తెలుసుకొనవలసిన విషయములు అనేకములుండును. అందువల్ల జీవితం నందలి ఎట్టి పరిస్థితి అందరిను రతనిష్ఠుడై ఉండుటకు మనిషి ఆత్మానుభవమున శిక్షణ పడేవను. 50 లబ్ధకో విపినే కశ్చిత్ దక్షిణ నిర్మితోంతక ఇతచ్చ జాలాన్ని విదదే తత్ర ప్రలోభయన్. పక్షులను ఆహారముతో ప్రలోభపెట్టి వలపన్ని పట్టుకునే ఒక బోయవాడు ఉండెను. పక్షుల అంతకొనిగా మృత్యుదేవతచే నియమితుడైన చందమున అతడు జీవించుచుండెను. భాష్యము ఇది మరొక ఇతిహాసం కన్నా. 51వ శ్లోకం. పులింగ మిథునం తత్ర విచరత్సం అదృశ్యత తయో పులింగి సహసా లుబ్ధకేన ప్రలోభిత. అడవిలో సంచరించు ఆ బోయివాడు ఒక పులింగపక్ష జంటను గాంచెను. వానిలో ఆడపక్షి అతని ప్రలోభను గురై పట్టుబడెను. 52 ససజ్ఞత సచన్యాన్ శితశ్చంత్రాం మహిష్య కాలయంత్రిత పులింగచ పదాపర్ణ నిరీక్ష బృసద్ విత నేహద కల్ప కృపాణ పర్యదేవయత్. సుయజ్ఞుల భక్తులారా, ఆడపక్షి విధి గుప్పిటిలో గొప్ప ప్రమాదమున గురగొట్టగాంచిన మగపక్షి మిగులు దుఃఖితయ్యను. దీనురాలుగా ఆ పక్షి ఆడపక్షిని విడిపించాలక అనురాగ వస్తు శోకింపదడిగను. 53 చదవాలా? 53 చదివేసి. అహో అకరణో దేవ స్త్రియాకరణయా విభు కృపణం మామను శోచంచ దేనయా తును కరిష్యతే. ఆహా, దైవం ఎంతటి నిర్దయుడు. ఎవ్వరి సహాయమైన పొందజాలక నా భార్య అంత దుర్భర పరిస్థితి చిక్కుకొని నా కొరకు వినిపించదు కదా. దీనురాలుగా ఆ పక్షిని తీసుకొని పోనచో ఆ దైవం మనకి ఏమి లభించను? దానివల్ల అతను కలిగే లాభం ఏమి? ఇది ఒక చోటను. తాము నైతుమా దేవకి మధ్య నాత్మనో హిమే దీనేన జీవత దుఃఖమనేన విదురాయుష. నిర్దయుడైన దైవము నా అర్ధదేహమైనట్టు భార్యను తీసుకొని పోయినచో నన్ను కూడా ఎందుకు తీసుకొని పోరాదు? భార్యను కోల్పోయి అర్ధదేహంతో జీవించటం ప్రయోజనం ఏమిటి? ఈ ప్రకారము నేను పొందినది ఏమన్నది? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సుబ్రహ్మత చదువుతాను. కృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. 55వ శ్లోకం. ప్రతజాత పక్షాం స్థాన్ మాతృహీనాన్ వివర్మ్యహం మందభాగ్యాః ప్రతీక్షంతే నీడే మే మాతరం ప్రజాహం. మాతృహీనులకు అభాగ్యపు పిల్లపక్షులు తమ తల్లి వచ్చి ఆహారము నసుగునని గూటియందు ఎదురు చూచుచున్నవి. అవి ఇంకనూ చిన్నవి, రెక్కలు రానివి. వానిని నేనెట్లు పోషింపగలను? భాష్యము. సంతానమును సహజముగా తల్లియే పోషించి రక్షించును. కనుక తన సంతానము యొక్క తల్లిని గూర్చి పక్షి శోకింపసాగెను. తల్లి తనను పట్టించుకొనక అడవిలో తిరుగుటకు వదిలివేసినను పెద్ద పురుల వంటి క్రూర మృగములు తనను తినివేయలేదని బాలుని రూపంలో ఉన్న యమరాజు ఇది వరకే వివరించినాడు. భగవంతుడే రక్షించినచో జీవుడు తల్లి లేనివాడైనను
తండ్రి లేనివాడైనను ఆ దేవదేవుని అనుగ్రహమున చల్లగా జీవించగలడనుట యథార్థము. ఇక భగవంతుడు రక్షింపనిచు మనుషుడు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కష్టమును అనుభవింపవలసి వచ్చింది. చక్కని వైద్యుడు సరి అయిన ఔషధము ఉన్నప్పటికీ రోగి కొన్ని మార్లు మరణించుట ఈ విషయమున మరి ఒక ఉపమానము. అనగా భగవత్కరుణ లేనప్పుడు తల్లిదండ్రులు ఉన్ననో లేకపోయినను మనుషుడు జీవింపజాలడు. ఈ శ్లోకమందలి మరి ఒక విషయం ఏమనగా, తల్లిదండ్రులు తమ సంతానం యొక్క రక్షణమును గూర్చి ఆలోచించుచుందురు. ఇది పశుపత్యాదులలోనే ఉన్నదనగా మానవులను గూర్చి తెలుపునదేమున్నది. కానీ కలియుగము ఎంత పతనము చెందినదనగా, గర్భస్థ శిశువుకు జీవము లేదనుచు విజ్ఞాన శాస్త్రమును సాకుగా కొని తల్లిదండ్రుల గర్భమునందలి పిండమును చంపుచున్నారు. పేరు ప్రఖ్యాతులు గడించిన వైద్యుల అభిమతమును అనుసరించి తల్లిదండ్రులు ఈనాడు గర్భములోనే సంతానమును వధించుచున్నారు. అయ్యో, మానవ సమాజం ఎంత దిగజారినది! వారి వైజ్ఞానిక శాస్త్రం ఎంత పురోగమించినదనగా గ్రుడ్డులోను గర్భములోను జీవము లేదని వారు తలతురు. ఇక శాస్త్రజ్ఞులు రసాయన పరిణామ సిద్ధాంతమును ప్రతిపాదించుచు నోబెల్ బహుమతులను చేజిక్కించుకొనుచున్నారు. కానీ రసాయన సమ్మేళనమే జీవకారకమైనచో ఈ శాస్త్రజ్ఞులు రసాయన శాస్త్రము ద్వారా ఏదో గ్రుడ్డు వంటి దానిని తయారు చేసి యంత్ర సహాయమున పొదిగి కోడిని ఎందులకై సృష్టించకూడదు? ఈ ప్రశ్నకు వారు చెప్పే సమాధానం ఏమిటి? తమ వైజ్ఞానిక శాస్త్రముచే వారు చిన్న గ్రుడ్డునైనను తయారు చేయజాలరు. అటువంటి భగవద్గీతలో మాయాయాపహృత జ్ఞాన, నిజమైన జ్ఞానము హరింపబడిన మూర్ఖుడు అని వర్ణింపబడిన వారు జ్ఞానవంతులు కారు. తమ నామమాత్ర సిద్ధాంత పరజ్ఞానము ఎటువంటి ఉపయోగకరమైన ఫలితములను కలుగజేయనప్పటికీ వారు శాస్త్రజ్ఞులుగాను తత్వవేత్తలుగాను డంబమును ప్రదర్శింతురు. 56వ శ్లోకం. ఏవం పులింగం విలపంతమారాత్ ప్రియా వియోగాతురం మశ్రుకంఠం స ఏవ తం శాకునికః శక్రేణ వివ్యాధ కాల ప్రహితో విలీనః. భార్యను కోల్పోయినందున ఆశ్రువదనమై ఆ కులింగ పక్షి మిగుల శోకింపసాగెను. ఇంతలో కాలము సమీపించగా చెంతనే మాటున దాగియున్న బోయవాడు విసిరిన బాణము శరీరమును గుచ్చుకొనగా అది మరణించెను. 57వ శ్లోకం. ఏవం యూయమపశ్యంత్య ఆత్మాపాయమబుద్ధయః నైనం ప్రాప్త్యథ శోచత్యః పతిం వర్షశతైరపి. బాలుని రూపమున గల యమరాజు రాణులతో ఇట్లు పలికెను, మీరెంత మూర్ఖులనగా శోకించుచున్నారే గాని మీ మృత్యువును గాంచజాలకున్నారు. మృత్యుడైన భర్త కొరకు 100 సంవత్సరములు శోకించినను అతడు తిరిగి బ్రతికి రాడనియు, ఎంతలో మీ ఆయువు పూర్తి అగుననియు అజ్ఞానవశమున మీరు ఎరుగకున్నారు. భాష్యం. ఈ ప్రపంచమున అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని ఒక మారు యమరాజు ధర్మరాజును ప్రశ్నించగా అతడు ఇట్లు సమాధానం ఒసగెను. మహాభారతము వనపర్వము 311-116. అహస్య హని భూతాని గచ్చంతీహం యమాలయం శేషాస్థావరమిచ్చంతి కీమాశ్చర్యమతః పరం. లక్షల కొలది జీవులు ప్రతిక్షణము మరణించుచున్నను మూర్ఖుడైన జీవుడు తాను మాత్రము మృత్యురహితుడనని తలచుచు మరణమునకు సన్నిధుడు కాకుండును. ఈ ప్రపంచమున ఇదియే అత్యంత ఆశ్చర్యకరమైన విషయము. ప్రతి ఒక్కడు పూర్తిగా ప్రకృతి ఆధీనమున ఉన్న కారణమున మరణింపవలసియే వచ్చును. అయినను ప్రతి ఒక్కడు తాను స్వతంత్రుడననియు తనకు నచ్చినదెల్లా చేయగలననియు మృత్యువాత పడక కలకాలము జీవించగలననియు ఇంకేదో అనియు తలంచుచుండును. భవిష్యత్తులో జీవులు ఎల్లకాలము జీవించినట్లుగా నామమాత్ర శాస్త్రజ్ఞులు పలు యత్నములను కావించుచున్నారు. వారు ఆ విధముగా వైజ్ఞాన శాస్త్రముతో కుస్తీ పట్టుచుండగా కాలము సమీపించినంతనే యముడు వచ్చి వారిని ఆ నామమాత్ర పరిశోధనా కార్యము నుండి దూరముగా తీసుకొని పోవు. హరే కృష్ణ. చదువుతారమ్మా. హరే కృష్ణ.
58వ శ్లోకం. శ్రీ హిరణ్యకశిపురువాచ బాల ఏవం ప్రవదతి సర్వే విస్మిత చేతసః జ్ఞాతయో మీనిరే మనిత్యమ యథోత్థితం. శ్రీ హిరణ్యకశిపు వాచ శ్రీ హిరణ్యకశుడు పలికెను, బాలిని రూపమున యమరాజు ఏవం ఆ విధముగా ప్రవదతి తత్వపూర్ణముగా పలికినప్పుడు సర్వే అందరు విస్మిత అచ్చరు వందిరి, చేతసహ వారి హృదయములు, జ్ఞాతయ బంధువులు, మేనిరి తలచిరి. సర్వం భౌతికమైన సమస్తము అనిత్యం తాత్కాలికము, అయథా ఉతిత్థం తాత్కాలికమైన ఘటన నుండి ఉత్పన్నమైనది. హిరణ్యకశిపుడు పలికెను, బాలిన రూపమున యమరాజు ఆ రీతిన ఉపదేశము చేయగా సుయజ్ఞుని మృతదేహము చుట్టూ మూగియున్న బంధువులు అతని తాత్విక వచనములకు అచ్చెరు వందిరి. భౌతికమైన ప్రతిదియు తాత్కాలికమైనదనియు ఎల్లకాలము కొనసాగదనియు వారు తెలుసుకొనగలిగిరి. భాష్యము. ఇది భగవద్గీత 2.18 యందు ధృవపరపబడినది. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః. దేహము నాశవంతమైనను దేహమునందుండెడి ఆత్మ అవినాశి కనుక అవ్యయమగు ఆత్మ యొక్క నిజస్థితిని అధ్యయనము చేయుటయే జ్ఞాన సంపన్నులైన మానవుల ధర్మము. జీవితము యొక్క నిజమైన బాధ్యతను గుర్తింపక విలువైన సమయమును కేవలము దేహ పోషణలు వృధా చేయుట వారికి తగదు. ఆత్మ ఏ విధముగా సుఖించగలదో, ఎచ్చట సచిదానందమయ జీవితమును బడేయగలదో ప్రతి మానవుడు తెలుసుకొనుటకు యత్నింపవలం. ఈ విషయములను అధ్యయనము చేయుటకే మానవులు ఉద్దేశింపబడిరి. కానీ పరిణామశీలమైన తాత్కాలికమగు దేహ పోషణలో తల మునకలగుటకు కాదు. తిరిగి మానవ జన్మ లభించునో లేదో ఎవరికి తెలియదు. దానికి ఎటువంటి పూచీ లేదు. కర్మానుసారము జీవుడు దేవతా శరీరమునే పొందవచ్చును, లేదా కుక్క జన్మను పొందవచ్చును. దీని విషయమున శ్రీల మధ్వాచార్యులు ఇట్లు వ్యాఖ్యానించిరి. అహం మమాభిమాన దిత్వయథో మనిత్యకం మహదాది యథోత్తం చ నిత్యా చాపి యథోచితః. అస్వతంత్రైవ ప్రకృతిః స్వతంత్రో నిత్య ఏవ చ యథార్థభూతస్య పర ఏక ఏవ జనార్దనః. దేవదేవుడకు జనార్దనుడు ఒక్కడే శాశ్వతుడు. కానీ అతని సృష్టి అయినట్టి భౌతిక జగత్తు తాత్కాలికమైనది కనుక మాయామోహితుల ఈ దేహమే నేను, ఈ దేహమునకు సంబంధించినంతయు నాది అని తలుచువారు మోహగ్రస్తులే, భ్రమలో ఉన్నట్టి వారే. జనార్దనమని నిత్యాంశననియే ప్రతి ఒక్కడు తలచవలను. భగవద్ధామమునకు వెడలి జనార్దనుని సాంగత్యమును పడియుట కొరకే ఈ భౌతిక జగత్తులో జీవుణ్ణి, ముఖ్యముగా మానవ జన్మలో యత్నము కొనసాగవలను. 59. యమ ఏతదుపాఖ్యాయ తత్రైవాంతరధీయత జ్ఞాతయో హి సుయజ్ఞస్య చక్రుర్యాస్తాస్యాం పరాయికం. యమః బాలుని రూపమున గల యమరాజు ఏతత్ ఇది ఉపఖ్యాయ ఉపదేశించి తత్ర అచట ఏవ నిజముగా అస్తరధీయత అంతర్హితుడయ్యను. జ్ఞాతయః బంధువులు ఈ నిజముగా సుయజ్ఞస్య సుయజ్ఞుని యొక్క చక్రుహు వనరించిరి. యత్ చేయవలసి ఉన్నట్టి సంపరాయికం అంత్యక్రియలను సుయజ్ఞుని మూర్ఖ బంధువులకు ఆ రీతి ఉపదేశించిన పిమ్మట బాలుని రూపమున గల యమరాజు అంతర్హితుడయ్యను. పిమ్మట వారు దహన క్రియలను నిర్వహించిరి. చదివిన ప్రభు 60 ముందుకెళ్దాం. సరే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. లలిత మాత చదువుతాం. హరే కృష్ణ. 20వ శ్లోకం. అతశోచతమాయూయం పదం చాత్మనమేవ క ఆత్మకః పరో వాత్ర స్వీయ పారఖ్య ఏవ వా స్వపరాభినివేశేన వినా జ్ఞానేన దేహినా. కనుక దేహం నశించినందులకు అది మీరే కావచ్చు లేదా ఇతరులది కావచ్చు, మీరెవరును శోకింపరారు. కేవలము అజ్ఞాన వశముననే మనుజుడు నేనెవడను, వారెవరు, నాది ఏది, ఇతరులదేది అని తలచు శారీరక భేదభావాలను చూపును. వీళ్ళ ప్రపాదులు వారి భాషను. ఈ భౌతిక జగత్తులో ఆత్మ సంరక్షణ అన్నది మొట్టమొదటి ప్రకృతి నియమం. ఈ భావనను అనుసరించి మనుజుడు మొదట స్వీయ రక్షణ యందు అభిరుచిని కలిగి ఉండవలను.
ఆ పిదప అతడు సంఘము, స్నేహము, ప్రేమ, దేశము, జాతి మున్నగు వానిని గురించి ఆలోచించగలను. నిజమునకు అవన్నీ దేహాత్మ భావం వలనను ఆత్మజ్ఞాన రాహిత్యం వలనను కలిగినప్పుడు ఇదే అజ్ఞానం అని పిలువబడును. అజ్ఞాన అంధకారమును ఉన్నంత వరకు మానవుడు దేహాత్మ భావనకు సంబంధించిన పెద్ద పెద్ద ఏర్పాట్లలో కొనసాగించుకుందరు. దీనిని భక్త ప్రహ్లాదుడు భరం అని వర్ణించినాడు. లౌకిక భావనలో నవీన నాగరికత నేడు పెద్ద పెద్ద రోడ్లను, భవంతులను, కర్మాగారాలను ఏర్పాటు చేయుట్లో తలములకులై ఉన్నది. ఇదే నాగరికత పురోగతి అని మానవుని భావమైనది. కానీ ఏ క్షణములోనైనను తాము రంగము నుండి నిష్క్రమింపవచ్చుననియు అటు పిమ్మట భవంతులతోనూ, రహదారులతోనూ, మోటారు కార్లతోనూ అవసరము లేనట్టి దేహములను పొందవలసి వచ్చుననియు జనులకు తెలియను. కనుకనే అర్జునుడు బంధుత్వ దృష్టితో ఆలోచించినప్పుడు శ్రీకృష్ణుడు కుతస్త్వా వష్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టం. ఈ దేహాత్మ బుద్ధి జ్ఞాన సంపన్నులు కానట్టి అనార్యులకు సరిపోవునని అనుచూ మందలించను. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నమైన నాగరికతయే ఆర్యుల నాగరికత. ఆర్యుడని ముద్ర వేసినంత మాత్రాన ఎవడునూ ఆర్యుడు కాజాలడు. ఆధ్యాత్మిక జ్ఞాన విషయమున ఎటువంటి ప్రవేశము లేనప్పటికీ, అనగా అజ్ఞానాంధకారమున కూరుకుపోయి ఉన్నప్పటికీ తనను తాను ఆర్యుడని చెప్పుకొనున్న వాడు అనార్యుడే. ఈ సందర్భమున మధ్వాచార్యులు బ్రహ్మవైవర్త పురాణము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదాహరించింది. ఆత్మకః పర ఇతి దేహాద్యాపేక్షయా నహి దేహాదిరాత్మా స్యాన శత్రురుదీరితః అతో దైహిక వృద్ధౌ వా క్షయే వా కిం ప్రయోజనం యంతు దేహగతో జీవః సహినాసన్న గచ్చతి తతః శత్రు వివృద్ధౌ చ స్వనాశే శోచనం కుతః దేహాదివ్యతిరిక్తౌ తు జీవేశౌ ప్రతిజానత అత ఆత్మవివృద్ధిం తు వాసుదేవే రతిస్థిరా శత్రునాశస్తథా జ్ఞాన నాశో నాన్య కథంచిన. దీని సారాంశం ఏమనగా మానవ జన్మను పడిసినప్పుడు దేహంలోనున్న ఆత్మను తెలుసుకున్నట్టే మన ధర్మమగును. దేహము ఆత్మ కానే కాదు, మనము దేహమునకు భిన్నము. కనుక దేహాత్మ భావన అనేది స్నేహితులు, శత్రువులు లేదా బాధ్యతలు అనే ప్రశ్నయే ఉదయించదు. దేహము బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వార్ధక్యమునకు మారి పిదప నశించిపోవుట పట్ల ఎవరునూ కర్త చెందరాదు. పైగా దేహమునందలి ఆత్మను గూర్చి ఏ విధంగా దాన్ని బహుబంధముల నుండి బయటపడవేయవచ్చును అనే విషయమును గూర్చి ప్రతి ఒక్కరూ సావధానుడు కావాలి. దేహంలోని జీవుడు ఏనాడు నశించడు. కనుక పలువురు శత్రుమిత్రులను మిత్రులు సహాయం చేయజాలరు, శత్రువులు ఎత్తి హాని చేకూర్చజాలని మనిషి తప్పక తెలుసుకోవాలను. తాను ఆత్మస్వరూపుడనని మీరు అహం బ్రహ్మాస్మి, దేహ మార్పులచే ఆత్మ ప్రభావితము కాదనియో ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలను. కనుక ఆత్మస్వరూపునిగా ప్రతి ఒక్కరూ అన్ని పరిస్థితుల్లోనూ విష్ణు భక్తునిగా నిలిచి ఉండవలను. శత్రుమిత్రుల వంటి దేహపరముకు బంధములను పట్టించుకొనరాదు. దేహాత్మ బుద్ధి కలిగినట్టు మనము గాని మన శత్రువులు గాని ఏనాడు మరణించమని తప్పక తెలుసుకోవలసి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. So it is a redistribution that we have done. Like we have done it. ఆదాయ మాతాజీ చదువు. చదువుతా. Here I don't know why the execution result after completion also it is showing as failed. ఎవరో మధ్యాహ్నం మాట్లాడుతున్నారు. చదువు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అరవేతడు శ్రీ నారద ఉవాచ ఇది దైత్య పతేర్వాక్యం ధిరాకర్ణ్య సంస్మృశ పుత్రశోకం క్షణాత్వ తత్వే చిత్తమా అదార్యత్. శ్రీ నారదముని పలికన్ ఇది హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుల తల్లి తన కోడలగు వృషభానుతో హిరణ్యాక్షుని పత్ని కలిసి హిరణ్యకశిపుని ఉపదేశమును ఆలకించినదే పుత్రశోకమును మరచి మనసును అవధానము జీవితం యొక్క ఇతర తత్వావగాహనలో నిలిపినది. భాష్యం శ్రీల ప్రభుపాదుడి భాష్యం శ్రీల ప్రభుపాదికి ఇదే. బంధువు మరణించినప్పుడు ప్రతి ఒక్కరు తప్పగా తత్వచింతన యందు అభిరుచి కనగలవాడము. కానీ దహన క్రియలు పూర్తి అయినంతనే అతడు తిరిగి లౌకికత్వమున పడిపోవును. పరమ లౌకికులకు దైత్యులు కూడా బంధమరణం కలిగినప్పుడు తత్వము కూర్చి తలపోయింది. లౌకికుని ఇట్టి వైఖరిని
శ్మశాన వైరాగ్యమందరు భౌతిక యందు ద్రోహపడినట్లు ఆర్తుడు దుఃఖం కలిగిన వాడు జిజ్ఞాసు అర్ధార్థి భౌతిక లాభమును కోరువాడు జ్ఞాని జ్ఞానమును అన్వేషించేవాడు అనే నలుగురు భగవంతుని గురించి ఆధ్యాత్మిక జీవనము గురించి అవగాహనను పొందుదురు. ముఖ్యంగా మనిషి భౌతిక స్థితులచే మిగుల దుఃఖితుడైనప్పుడు భగవంతుని యందు ఇష్టమును పొందను. కనుకనే కుంతిదేవి తన సుఖము కన్నా దుఃఖమే మంచిదని శ్రీకృష్ణుడు ప్రార్థించినది. ఈ భౌతిక జగత్తునందు సుఖ అయిన వాడు కృష్ణుని మరచను. అతడు పుణ్యాత్ముడైనతో దుఃఖం నందు కృష్ణుని స్మరించను. కనుకనే కృష్ణుని తలుచుకున్నటకు అవకాశం వంటి దుఃఖమే తనకు ఇష్టమైనదని కుంతిదేవి పలికను. కృష్ణుడి చెంతనే ఉన్న కారణమున తాను దుఃఖ పరిస్థితుల్లో కూడా చక్కగా ఉంటిన నీవు పాండవులకు తిరిగి రాజ్యం లభించినందున ఆ దేవదేవుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడని కుంతిదేవి తనను విడిచి నగరకు చనుచున్న కృష్ణునితో దుఃఖ వదన ఏ పలికెను. భక్తునికి దుఃఖం అన్నది భగవంతుని నిరంతరం స్మరించకు ఒక చక్కని అవకాశం ఉంటుంది. శ్రీమద్ భాగవతంలోని దానవరాజు హిరణ్యకశిపుడు సప్తమ స్కందం నందు 2వ అధ్యాయం భక్తి వేదాంత భాషను సమాప్తము. హరే కృష్ణ చదవంటారా? ఇది వేరే చదువు. 3వ అధ్యాయం. అమరునిగా నగుటకు హిరణ్యకశిపుడు ఆలోచించుట. భౌతిక లాభం బడయుటకు హిరణ్యకశిపుడు తీవ్రముగా తపస్సును ఆచరించి ఆ విధముగా విశ్వమంతటిని గొప్ప ఖేదము కలిగించుట ఈ అధ్యాయమున వర్ణింపబడింది. విశ్వమందరి మహోన్నత వ్యక్తి యగు బ్రహ్మదేవులను ధ్యానించి కొంత కలవరపడి ఎందులకే హిరణ్యకశిపుడు అంతటి తీవ్రముగా తపస్సు చేయుచున్నాడో తెలుసుకొనుటకు అతన్ని చెంతకు స్వయంగా వెళ్ళను. హిరణ్యకశిపుడు అమరుడు కాగోరను. ఎవరి చేతను జయింపబడరాదని జరావ్యాధుల బారిన పడరాదని ప్రతిద్వందించే పీడింపబడరాదని అతడు వాంఛించను. ఆ విధంగా అతడు సమస్త విశ్వమునకు పరిపూర్ణ పాలకుడు నియామకుడు కాగోరను. ఈ కోరికతో అతడు మందర పర్వత లోయలో ప్రవేశించి తీవ్రముగా తపోధ్యానంలో ఆరంభించను. హిరణ్యకశిపుడు తపస్సులో నెలకొనటం గాంచి దేవతలు తమ సెలవులకు చేరుదు. కానీ అతడు అటు తపస్సులో నెలకొనగా అతని శిరము నుండి ఒక రకమైన అగ్ని ప్రజ్వరిల్లి సమస్త విశ్వమును మరియు అస్పర్శ దేవతాదులతో ఆ సమస్త విశ్వాసులను కలతపరచను. ఆ ప్రకారం ఊర్ధ్వ అధోలోకములన్నీ వేడెక్కి జీవించడం దుర్భరం కాగా కలత చెందిన దేవతలు తమ నెలవును వీడి బ్రహ్మచెంతకేయి ఆ తాపమును నశింపజేయమని ప్రార్థించారు. అల్పాయువును అధిగమించి అమరుడే ధ్రువలోకంతో సహా సమస్త లోకములకు ప్రభుగా గౌరన హిరణ్యకశిపుని ఆకాంక్షను వారు బ్రహ్మకు వెల్లడి చేశారు. హిరణ్యకశిపుని తీవ్ర తపస్సు యొక్క ఉద్దేశమును విన్న బ్రహ్మదేవుడు అంతట భృగు దక్షుడు మున్నగు వారిని కూడి అతడిని చూడదనిగను. అతడు చేరినంత అతడు కమండలంలోని జలమును హిరణ్యకశిపునిపై చిలకరించను. అంతటా దైత్యరాజు హిరణ్యకశిపుడు విశ్వసృష్టికర్త బ్రహ్మదేవుని యొక్క మాటికి ప్రణమిల్లి స్తుతించను. బ్రహ్మ వరము నసుగుటకు అంగీకరించగా ఏ ప్రాణి వలన గాని కప్పబడినదైనా ఏ ప్రదేశం నందు గాని రాత్రి ఎందు గాని పగటిపూట గాని ఎట్టి ఆయుధం చేత గాని నేలపైన గాని ఇంగియందు గాని అసునర దేవాతి దేవతల జీవులచే గాని నిరాతరములచే గాని చెప్పబడని వరము అతడును అడిగాను. అంతేగాక సమస్త విశ్వముపై సర్వాధికారమును అనిమ లగి మాది అష్ట సిద్ధులను ఆ దానుడు అర్థించను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ నారదువాచ హిరణ్యకశిపు రాజన్న అజేయమజరామరం ఆత్మానమ ప్రతిద్వంద్వ ఏకరాజం వ్యదిస్తతా. నారదముని ధర్మరాజుతో పలికెను. దైత్యరాజుకు హిరణ్యకశిపుడు అజేయుడు, జరామరణ విముక్తుడు కాగోరెను. అనిమ లగిమాది అష్టసిద్ధులను అమరత్వమును పొందగోరిన అతడు బ్రహ్మలోకములో సహా సమస్త విశ్వమునకు తానే రాజును కావాలని తలచెను. భాష్యం. దానవులు చేసడి తపస్సు యొక్క లక్షణములు అట్లే ఉండును. భవిష్యత్తులో తాను బ్రహ్మలోకమును జయించులాగున బ్రహ్మ నుండి హిరణ్యకశిపుడు వరదానమును పొందగోరెను. అదే విధముగా ఇంకొక రాక్షసుడు శివుని నుండి వరము బడిసి ఆ వరముతోనే అతన్ని చంపగోరెను. ఈ ప్రకారము స్వార్థపరులకు వ్యక్తులు తమ అసురీ సంబంధమగు తపస్సుచే వరదాతులను కూడా సంహరింపగోరుదురు.
కానీ వైష్ణవుడు మాత్రము ఎల్లప్పుడూ భగవద్దాసునిగానే నిలిచియుండెను. అతడెన్నడూనూ భగవంతుని స్థానమును ఆక్రమింపడు. సాయుధ్య ముక్తి సాధారణంగా అసురులు కోరుకున్నట్టిది ద్వారా జీవుడు భగవంతునిలో లీనము కాగలడు. ఆ ప్రకారము అతడు అద్వైతవాదము యొక్క చరమ లక్ష్యమును సాధించినను తిరిగి సంసారమున బడగలడు. 2వ శ్లోకం. సతేపే మందరద్రోణ్యాం తపః పరమ దారుణం ఊర్ధ్వబాహుర్నభో దృష్టిః పాదాంగుష్టాశ్రితావనిః. మందర పర్వత లోయలో హిరణ్యకశిపుడు కాలి బ్రొటన వేలుపై నిలబడి చేతులు పైకెత్తి ఆకాశమును గాంచుచు కఠోరమగు తపస్సు నారంభించెను. ఆ విధమైన భంగిమ అతి కఠినమైనప్పటికీ సిద్ధ సాధనకు అతడు దానిని అవలంబించెను. 3వ శ్లోకం. జటాధీదితి వీరేజే సంవర్తార్క ఇవాంశుభిః తస్మిన్ తపస్తప్యమానే దేవాస్థానాని భేజిరే. అప్పుడు అతని జటల నుండి ప్రళయ సమయము నాటి సూర్య తేజము వలె దేదీప్యమానము తీక్షణమునైన తేజము వెలువడెను. విశ్వము అంతటను సంచరించుచున్న దేవతలు ఆ తపస్సును గాంచి తమ నెలువులకు జనిరి. చదవమంటారు ప్రభు, ముందుకెళ్తారు. 4 చదివండి. 4వ శ్లోకం. తస్య మూర్ధ్న సముద్భూతః సదుమోగిస్తపోమయః తీర్యగూర్ధ్వమతో లోకాన్ ప్రాతపద్విశ్వగీరితః. హిరణ్యకశిపుని కఠోరమగు తపస్సు కారణమున అతని శిరము నుండి అగ్ని వెలువడెను. ఆ అగ్ని దాని పొగ ఊర్ధ్వ అధోలోకములో వ్యాపించగా అవి సంతప్తములు కాచొచ్చెను. 5వ శ్లోకం. చుక్షుభుర్నద్యుదన్వంతః సద్వీపాద్రిశ్చలాచలాద్భుః నిపేతు సగ్రహస్తారా జజ్వలుశ్చాదిశో దశ. అతని తీవ్రమగు తపోశక్తి కారణమున నదులు సముద్రములు కల్లోలితము అయ్యెను. పర్వత ద్వీప సహితమగు ధరణి కంపించదొడిగెను. గ్రహ నక్షత్రాదులు చెదరినవి, సమస్త దిక్కులు ప్రజ్వరిల్లినవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాత. జల్జామాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాం ప్రభు. 6వ శ్లోకం. తేన తప్తా దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుః సురాః ధాత్రే విజ్ఞాపయామాసుద్ధేవ దేవ జగత్పతే దైత్యేంద్ర తపసా తప్తా దివి స్థాతుం న శక్నుమః. హిరణ్యకశిపుని దారుణమగు తపస్సు వలన సంతృప్తులై మిగుల కలత చెందిన దేవతలు తమ నెలవులను వీడి బ్రహ్మలోకమునకేగి సృష్టికర్తకు ఇట్లు వినతి చేసిరి. ఓ దేవదేవ జగత్పతి, తీవ్రమగు తపస్సు వలన హిరణ్యకశిపుని నుండి వెలువడుచున్న అగ్ని కారణమున మేము మిగుల సంతృప్తులమై మా లోకములందు నిలువజాలక నీ చెంతకు వచ్చితిమి. 7వ శ్లోకము. తస్య చోపశమం భూమన్ విదేహి యది మన్యసే లోకాన యావన్న జక్షంతి బలిహారాస్తవాభిభూః. ఓ మహాత్మా, విశ్వప్రధానుడా, నీవు ఉచితమని తలచినచో నీపై ఆధారపడిన మేము నశింపక మునుపే సమస్తమును నశింపజేయుటకు ఉద్దేశింపబడిన ఈ ఉత్పాతములను నివారింపుము. 8వ శ్లోకము. తస్యాయం కిల సంకల్పశ్చరతో దుశ్చరం తపః శ్రూయతాం కిం న విదితస్తవాథాపి నివేదితం. హిరణ్యకశిపుడు అత్యంత కఠోరమగు తపస్సును చేపట్టినాడు. అతని ఆలోచన నీకు తెలియనిది కాకపోయినను వాని ఉద్దేశములను గూర్చి మేము తెలుపునది ఆలకింపుము. 9-10 శ్లోకము. సృష్ట్వా చరాచరమిదం తపోయోగ సమాధినా అధ్యాస్తే సర్వదిష్ణేభ్యః పరమేష్టి నిజాసనం తదహం వర్ధమానేన తపయోగ సమాధినా కాలాత్మనోశ్చ నిత్యత్వాత్ సదైష్యే తదాత్మనః. పరమేష్టియగు బ్రహ్మ తీవ్రమగు తపోయోగ ధ్యానముల చేతనే తన మహోన్నతమగు పదవిని పొందియున్నాడు. తత్ఫలితంగా విశ్వసృష్టికి పిదప అతడు విశ్వమునందు పరమ పూజనీయుడగు దేవతయైనాడు. ఆత్మ కాలము శాశ్వతములు కనుక జన్మ జన్మాంతరములు అట్టి తపోయోగ ధ్యానములు చేయుటకు యత్నించి బ్రహ్మ పదవిని ఆక్రమించను. భాష్యము.
బ్రహ్మ పదవిని ఆక్రమించుటయే హిరణ్యకశిపుని సంకల్పము. కానీ బ్రహ్మ దీర్ఘాయువు కలవాడు కనుక ఆ దానవునికి అది అసాధ్యమగు కార్యమయ్యను. సహస్రయుగ పర్యంతమ మహర్యద్ బ్రహ్మణో విదుహు అని భగవద్గీత 8.17 యందు ధ్రువపరపబడినట్లు 1000 యుగ చక్రములో బ్రహ్మదేవునికి ఒక రోజు సమయం. అనగా బ్రహ్మదేవుని ఆయువు అతి సుదీర్ఘమైనందున అతని పదవిని ఆక్రమించుట హిరణ్యకశిపునికి అసంభవమయ్యను. అయినను ఆత్మ కాలము శాశ్వతములు కనుక ఒక జన్మలో తాను ఆ పదవిని పొందజాలక పోయినను జన్మ జన్మాంతరములు తపస్సు నొనరించి ఏదో ఒక నాటికి ఆ కార్యంను సాధించునని అతడు నిర్ణయించుకొనను. చదవమంటారు ప్రభుజీ? ముందుకెళ్దాం మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. శారదామాత చదువుతారమ్మా. శారదామాతాజీ మ్యూట్లో ఉన్నారు చూడండి. సోర్పణి శారదామాత. చదువుతాను ప్రభుజీ. ఎన్నో శ్లోకం అండి? 11 శ్లోకం. 11 శ్లోకం. అన్యదేదం విదాస్యే హమయుధ పూర్వ మోజసాఖ్యమంతే కాల నిర్దూతైః కల్పాంతే వైష్ణవాదిభిః. తీవ్రమగు తపస్సుచే నేను పాప పుణ్య కార్య ఫలములను తారుమారు చేసి ఈ జగత్తునందు సుస్థాపితములైన పద్ధతులను తలక్రిందులు చేసేదను. కల్పాంతమున ధ్రువలోకమైనను నశింపగలదు కనుక దాని వలన ప్రయోజనం ఏమిటి? బ్రహ్మ పదవిని పొందుటనే నేను కోరుకుందును. భాష్యము. హిరణ్యకశిపుని అసురీ సంకల్పమును దేవతలు బ్రహ్మదేవునికి వివరించిరి. ఆ దానవుడు సుస్థాపితములైన నియమములను తలక్రిందులు చేయగోరినట్లు వారు తెలియజేసిరి. తీవ్రమగ తపస్సు పిదప జనులు స్వర్గలోకమునకు వెడలుదురు. కానీ దేవతల యుక్తి ఆలోచన ధోరణి వలన అచటను వారు దుఃఖభాగులు పీడితులు కావాలనని హిరణ్యకశిపుడు కోరియుండెను. లౌకిక వ్యవహారం వలన ఈ జగత్తులో పీడితులైన వారు స్వర్గలోకమందును అదే కారణముచే పీడితులు కావాలనని అతడు తలంచెను. నిజమునకు అటువంటి కష్ట పరిస్థితిని అతడు సర్వత్రా నెలకొల్పగోరెను. విశ్వ వ్యవస్థ అనంత కాలము క్రిందట నెలకొల్పబడినందున ఆ విధముగా చేయుట ఎట్లు సాధ్యపడునని ఎవరేని ప్రశ్నించు అవకాశము కలదు. కాని తపోశక్తిచే తాను సమస్తము చేయగలుగుదనని హిరణ్యకశిపుడు గర్వముతో ప్రకటించెను. చివరకు వైష్ణవుల స్థితిని కూడా భద్రము కానిదిగా అతడు చేయగోరెను. అసురీ సంబంధమగు సంకల్పము యొక్క లక్షణములు ఈ విధముగానే ఉండును. 12 ఇతి సుస్పృమ నిర్బంధం తపః పరమమాస్థితః విదత్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర. హే ప్రభు, నీ పదవిని పొందుటకు హిరణ్యకశిపుడు ఇప్పుడు తీవ్రమగు తపస్సునందు నెలకొనినట్లు విశ్వాసనీయుల ద్వారా వినియుంటిమి. నీవు ముల్లోకపతివి కనుక ఆలస్యము చేయక తగిన చర్యలను తీసుకొనము. భాష్యము. సేవకుని పోషించున్నది యజమానే అయినను ఈ భౌతిక జగత్తునందు సేవకుడు సదా యజమాని పదవిని చేజిక్కించుకొనుటకు ఆలోచించుచుండును. చరిత్రయందు అట్టి సందర్భములు ఎన్నియో కలవు. ముఖ్యముగా భారతదేశమునందు మహమ్మదీయుల రాజ్యపాలన సమయమున పలువురు సేవకులు అనేకమగు యోచనలచే సాధనములచే తమ యజమానుల స్థానములను ఆక్రమించి ఉండిరి. చైతన్య మహాప్రభువుకు సంబంధించిన చరిత్ర నుండి అటువంటిదే ఒక సంఘటన ఇట్లున్నది. ఆ సమయమున సుబుద్ధిరాయుడు అనే ఒక జమీందారు తురక పిల్లవానిని నౌకరుగా పెట్టుకొనెను. ఆ నౌకరును స్వంత పిల్లవానిగా చూచుకొనినప్పటికీ ఎప్పుడైనా అతడు దొంగతనము చేసినప్పుడు మాత్రము సుబుద్ధిరాయులు బెత్తముతో కొట్టెడివాడు. దాని వలన ఆ పిల్లవాని వీపుపై ఒక మచ్చ ఏర్పడెను. తదనంతర కాలమున ఆ పిల్లవాడే కుటిలోపాయముతో బెంగాలు నవాబు హుస్సేన్ షా అయ్యెను. ఒకనాడు హుస్సేన్ షా భార్య అతని వీపు పైన మచ్చను చూసి దానిని గూర్చి విచారించగా తాను చిన్నప్పుడు సుబుద్ధిరాయుల ఇంట నౌకరుగా ఉంటిననియు ఏదో తప్పుడు పని చేసిన కారణమున తనను ఆ యజమాని శిక్షించననియు వదిలిచ్చెను. అది వినినంతట నవాబు భార్య వెంటనే కోపోద్రిక్తురాలై సుబుద్ధిరాయులను సంహరింపమని భర్తను కోరెను. కానీ సుబుద్ధిరాయుల పట్ల కృతజ్ఞతాభావం కలిగిన నవాబు అతనిని చంపుటకు నిరాకరించెను. అంతటా అతని భార్య రాయులను మహమ్మదీయునిగా మార్చుమని కోరెను. దానికి నవాబు అంగీకరించెను. తన చెంబు నుండి కొంత నీటిని సుబుద్ధిరాయులపై చిలకరించి అతడు మహమ్మదీయునిగా మారిపోయినాడని నవాబు ప్రకటించెను.
సారాంశమేమనగా ఆ నవాబు సుబుద్ధిరాయలకు ఒక సామాన్యమైన నౌకరుగా ఉండేవాడు. అతడే తరువాత బెంగాలు నవాబు పదవిని పొందగలిగాను. ఇది భౌతిక జగత్తు. ప్రతి ఒక్కడు ఇచ్చట ఇంద్రియములకు దాసుడే అయినను ఏదో విధముగా యజమాని ప్రభువుగా నగుటకు యత్నించుచుండును. ఈ పద్ధతిని అనుసరించి జీవుడు తాను ఇంద్రియ దాసుడైనప్పటికీ సమస్త విశ్వమునికే ప్రభువు కాగోరును. హిరణ్యకశిపుడు దీనికి చక్కని ఉదాహరణము. అతని అట్టి ఉద్దేశమును దేవతలు బ్రహ్మకు తెలియజేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. పద్మావతి మాత చదువుతారమ్మా. పద్మావతి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు, చూడండి. చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, జ్వరం ఉంది ఇంతన్నా. ఓకే 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 మాతాజీ. ఇంకెవరున్నారండి చదవాల్సిన? లోకపాలిక తులసి మాతాజీ ఉన్నారండి. విజయ్ కుమారి మాతాజీ వాళ్ళ బాబు చనిపోయాడండి. ఎవరైనా? అయ్యో హరే కృష్ణ. విజయ్ కుమార్ మాతాజీ. అయ్యో ఏమండి? ఎవరు మాతాజీ? విజయ్ కుమార్ గారు మాతాజీ వస్తుంటారు కదండి. మా చెల్లె. మీ చెల్లె అండి ఆవిడ? అవును అవునండి. అవునా? అయ్యో, వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ ఉంటారండి? ఇక్కడే ఖమ్మంలోనే. ఓకే ఓకే ఓకే. ఏమైంది మాతాజీ? బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. 3 రోజులు. ఎంత వయసు మాతాజీ? 3 రోజులకే అంతా అయిపోయిందండి. నేను దీక్షకు పోయేటప్పుడు భిక్ష కూడా వేసిండు. వచ్చేసరికి అయిపోయింది. ఏ ఇన్ఫెక్షన్ వచ్చిందండి? బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే. ఎంత ఏజ్ ఎంత? ఎక్కడైనా దెబ్బ తగిలిందా అండి మాతాజీ? ఎప్పుడో 2 నెలల క్రితం 3 నెలల క్రితం కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఓకే, అదే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది మాతాజీ. నయమైంది, మంచిగానే ఉండు. ఎంత వయసు మాతాజీ? 30. పెళ్లి కూడా కుదురుతుంది ఇప్పుడే. అయ్యో, సాఫ్ట్వేర్ అబ్బాయి. హరే కృష్ణ. సారీ మాతాజీ. మాతాజీకి కృష్ణుడు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి మాతాజీ. అంతకు ప్రేయర్ చేస్తారని వారి కోసం ఒకసారి ప్రేయర్ చేద్దామా? చేద్దాం మాతాజీ. ఫోటో గ్రూప్ లో పెడతాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. ఎవరు బాబు అన్నారు మాతాజీ? ఇప్పటిదాకా మనం ఆత్మల గురించి వాడి గురించి చదువుకొని ఇంతలోకి ఇది అయిపోయేప్పటికి ఎంత డీలా పడిపోతున్నాం పడిపోయావా చూసారా అసలు? అదే మాతాజీ బృందావన యాత్రకు వచ్చింది. ఏం పేరు ఆ మాతాజీ పేరు ఏంటి? విజయ్ కుమారి మాతాజీ. విజయ్ కుమారి. విజయ్ కుమారి మనకు లాస్ట్ లో చదువుతుంటారు వచ్చి. ఒక నెల నుంచి రావట్లేదు. బాంబేలో ఉండేవారు. ఖమ్మంలోనే ఉంటారంట. బాంబేలో ఉండే కుమారి మాతాజీ వేరు అనుకుంటాను మాతాజీ. ఆవిడ ఇప్పుడు వైజాగ్ వచ్చారు. ఓకే ఓకే అండి. ఆవిడ రావట్లేదు ఇంకా. ఏమోనండి, ఎవరికే పరిస్థితులు బాగోట్లా. ఇక్కడ చూసిన ఈ మధ్య నాకు ఎన్ని సావులకి వెళ్ళొచ్చానో. దీక్ష పోయేటప్పుడు బాగానే ఉంది, వచ్చేసరికి మా చుట్టాలు ఆయనండి. అసలు ఆవిడ దీక్ష తీసుకున్నారా మాతాజీ? మార్నింగ్ లెగిసి లిఫ్ట్ గట్టిగా డోర్ ఓపెన్ చేశారంటండి. ఆ లిఫ్ట్ కింద ఉండిపోయింది. ఆయన 3rd floor లో బలవంతంగా ఓపెన్ చేసి కాలు పెట్టేసరికి కింద పడిపోయాడు. అంత బలవంతంగా తోసి రాదు కదా మామూలు డోర్. రాదు మరి, ఎట్లా వచ్చిందో తెలియదు. అదేనండి కర్మ అంటే.
అంతే అంతే లిఫ్ట్ రాకుండా అట్లా ఎట్లా బలవంతంగా తీశారో ఆయన పాపం. ఆయన అసలు మరి ఎందుకు అట్లా తీసాడో అర్థం కాదు. ఆ రూపకంగా వచ్చింది మృత్యు ఆయనకు. హరే కృష్ణ. ఇప్పుడు ఏం మిస్టేక్స్ చేస్తామో తెలియకుండా ఉన్నట్టుంది మాతాజీ. అట్లాగా ఉందండి. మేము అనుకుంటున్నాం కామెర్లు కనుక్కోలేదేమో అనుకుంటున్నాం. మరి ఏమైంది తెలవట్లే, అసలు డాక్టర్లు కూడా చెప్పట్లే. పాపం. నరసింహార్తి ఎవరు పడతారు? నేను వాడతా ప్రభుజీ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవ ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ ప్రద్మ భృంగ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశీపోరక్షః శ్రీలటంకానఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమాధిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖా అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపో తాను భృంగం కేశవధృత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गोरा हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय, भक्त प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। थैंक यू प्रभु जी। हरे कृष्णा प्रभु जी।